కొంతమంది కంటెస్టెంట్స్‌కి జడ్జెస్ సరైన ఆపర్చునిటీ ఇవ్వలేదు. అది ఇది అని చెప్పి కొంతమంది కంటెస్టెంట్స్ ఎవరైతే ఆడిషన్స్‌కి ఎళ్లారో వాళ్ళందరూ కొన్ని ఇష్యూస్ రైజ్ చేస్తున్నారు. ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు. అందులో ఒకటి బాగా హైలైట్ అయ్యి నాకు కనిపించింది మనోళ్ళు ఫార్వర్డ్ చేసింది ఎవరిది అంటే అక్షయ్‌ది. అక్షయ్‌ది నేను ఇంతకుముందు రోస్టింగ్ ఇయన్నీ చూసా. నా ఫీడ్‌లోకి వస్తాయి కదా జనరల్‌గా వచ్చినియి. కానీ అక్కడికెళ్ళిన తర్వాత ఆళ్ళు రోస్ట్ చేయమన్నారు. మనోడికి ఆ టాలెంట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎంత కంటెంట్ ఇదంతా అదే రోస్టింగ్ కంటెంటే ఉంది ఎక్కువగా. ఎవరో ఒకళ్ళని ఏదో ఒకటి రోస్ట్ చేయటం. అది గుడ్డా, బ్యాడా, రైటా, రాంగ్ అన్నది సెకండరీ. అన్నీ చేశాడు కదా! మరి అక్కడ ఎందుకో మరి ప్రిపేర్డ్‌గా లేదా ఆ పాయింట్ మీద వేరేగా ఆర్గ్యుమెంట్స్ ఆ బేసిస్‌గా అనుకున్నాడా? లేదంటే వాళ్ళు అనుకున్నట్టు నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనో, లేదంటే నేను కొద్దిగా ఫేమస్‌గా నన్ను తీసుకుంటారనుకున్నాడో సమ్‌హౌ అక్కడేదో అయింది. సో అక్కడ మాత్రం ఆపర్చునిటీ ఇవ్వలేని సిచ్యువేషన్ అయితే నాకు కనిపియలా. ఆపర్చునిటీ అయితే ఇచ్చారని అనిపించింది. డీటెయిల్గా మాట్లాడుకుందాం అక్షయ్‌ది ఏం జరిగింది ఏంటి అని చెప్పి. ఇంకో పాయింట్ ఏం చెప్తానంటే అక్కడ మనం ఏం ప్రెజెంట్ చేసుకుంటున్నాం అంటే అక్కడ రాసినప్పుడు అక్కడ క్వశ్చన్స్కి ఏం రాసాము, లేదంటే మన గురించి మన ఇంట్రోలో ఏం చెప్పుకున్నాం, చాలా వరకు అంటే అట్లీస్ట్ మనకు చూపించినంత వరకు అయితే దాని బేసిస్ మీద జరిగింది. ప్రతి దాంట్లోనూ మనం జడ్జెస్ని క్రిటిసైజ్ చేయలేం. లైక్ ఉప్పల బాలు ఎస్టర్డే మనం మాట్లాడుకున్నట్టు ఉప్పల బాలుకి జరిగింది అన్యాయం. ఆ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ అనేవి రాంగ్. డెసిషన్ ఈజ్ సెకండరీ అగైన్. అది తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది సెకండరీ. కానీ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ రాంగ్. అలా అని చెప్పి ప్రతిసారి మనం జడ్జెస్ని బ్లేమ్ చేయడానికి లేదు. ఇక్కడ కంటెస్టెంట్స్ కూడా వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చారని అనిపించింది నాకు. మనకు చూపించినంత వరకు అయితే మాత్రం మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఎపిసోడ్ 2 ఎలా అనిపించింది? సో ముక్కలుగా అంటే డే 1 ఒక ముక్క, డే 2 ఒక ముక్క, డే 3 ఒక ముక్క తీసుకొచ్చి ఇంట్రెస్టింగ్గా చేయడానికి పేరుస్తున్నారు. 70 మందిని ఆడిషన్ చేశారు. ఇది ఒక మిస్టేక్ అనిపిస్తుంది నాకు. నిజంగా 70 మందిని ఆడిషన్ చేస్తే 15 మంది కోసం పెద్ద మిస్టేక్. అన్నసరి అసలు జడ్జెస్ టైడ్ అయిపోయి పాప వాళ్ళు ఏం చేస్తారు, ఏమాట్లాడతారు తెలియక ఇటు కొంతమంది కంటెస్టెంట్స్కి ఆపర్చునిటీ సరిగ్గా అంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎవరైదేమో నిజంగా 5 minutes ఇచ్చి పంపించేస్తే వాళ్ళకి చెప్పినట్టు అది అక్కడ ఇచ్చేసి అంతమంది ఎందుకు 45 మందిని తీసుకొచ్చి 1:3 రేషియోలో అది చేసుకుంటే అయిపోయింది. 20 మందికి 70 మంది అంటే అనుకోవచ్చు, 15 మందే కదా. సో అలా కొంతమంది స్కిప్ అయిపోతున్నాయి, జస్ట్ అలా చూపించి గ్లిమ్స్లో తీసేస్తున్నారు. కొంతమందిని చాలాసేపు వాళ్ళకి ఎంత ఆపర్చునిటీ ఇక్కడే మనకి ఎంత చూపించారంటే ఇంకెంత అక్కడ ఎంత జరిగింది అన్నది ఊహించుకోవటమే మనం. సరే, కొన్ని బాగున్నాయి, కొన్ని స్క్రిప్టెడ్గా రికమెండేషనా స్క్రిప్టా అన్న డౌట్లు ఉన్నాయి. నేను ఓపెన్గానే చెప్తాను, నాకు అనిపించింది అయితే ఓపెన్గా చెప్తా. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో మ్యాటర్ ఏంట్రా? సో స్టార్టింగ్ విత్ చరణ్ నిజామాబాద్ ఫుల్ వైబ్ ఉంది బ్రో. నేను లిటరల్లీ ఎంజాయ్ చేశాను. ఆ ఏజ్కి తను యాక్టివ్గా ఉన్నాడు, ఎనర్జీ చూపించాడు, ఫన్ క్రియేట్ చేశాడు, సూపర్గా ఉన్నాడు. నేను ఫస్ట్ విన్నప్పుడు అరే ఇంత యంగ్ పర్సన్గా ఆయన ఫోటోలు ఏం చూసినప్పుడు 3 greens ఎలా ఇచ్చేసారా అనుకున్నా. అంత ఈజీగా ఇచ్చేసారా, ఎలా ఇచ్చేసారా అనుకున్నా. కొన్ని బయటకు వచ్చినా కూడా. కానీ చూసినప్పుడు మాత్రం ఈ డిజర్వ్స్ ఇట్ అనిపించింది. చాలా బాగున్నాడు, చాలా ఎనర్జీ ఉంది, చాలా మ్యాటర్ ఉంది, మంచిగా మాట్లాడాడు, మంచిగా ప్రజెంట్ చేసుకున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. సో స్టేజ్ ఫీర్ అన్నది లేదు, చిన్న వయసులోనే చాలా పనులు చేస్తున్నాడు ఆల్రెడీ. సో ఈ డిజర్వ్స్ ఇట్ అన్నట్టు అనిపించింది. సో చరణ్ తేజ సిఎస్ఆర్ హోస్ట్ అంట. సిఎస్ఆర్ హోస్టేనా? ఇక్కడ ఏదో రాశాను నేను. హోస్ట్, పార్ట్ టైమ్ ఆర్జే, న్యూస్ రీడర్, ఆన్లైన్ టీచర్, ఏదో దానికి వాలంటీర్, ఈస్ డూయింగ్ మెనీ థింగ్స్. సో బిగ్ బాస్ 10లో కప్పు కొట్టాలన్నది టార్గెట్ కాదు. సో దాంతో అది ఒక బెస్ట్ సీజన్ అవ్వాలి. దాని తర్వాత నెక్స్ట్ సీజన్లో ఆయన బజ్ హోస్ట్ చేయాలి అని చెప్పి. శివాజీ గారిది బజ్ హోస్ట్ ఇందాక వీడియో పెట్టాను, చూడకపోతే చూడండి. నాగార్జున గారి ప్రోమోది ప్లస్ శివాజీ గారిది. శివుకి అంటే శివాజీ గారిని రీప్లేస్ చేస్తావా అంటే శివాజీ గారి పర్మనెంట్ కాదు కదా అని కొన్ని పేర్లు గట్టిగా. సో సీజన్కి ఒక్కొక్కరు మారుతూ ఉంటారు కదా అని చెప్తే వీనెవరినో అంటే దీన్ని బాగా చేసి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి సక్సెస్ అయ్యి నిజంగా అంత మెచ్యూరిటీ చూపించి బజ్ హోస్ట్ చేయగలిగిన మెచ్యూరిటీ కనిపించి ఉంటే మేబీ హీ కెన్ బి నెక్స్ట్ సీజన్లో. ఇప్పుడే చాలా పెద్దదిలేండి ఇప్పుడు మాట్లాడుకోవటంలో. కానీ సో నవదీప్ సీజన్ 1 చూసావా అని చెప్పి కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చారనమాట. నీకు గుర్తున్న సీజన్లో ఏదో ఒకటి. సో నువ్వు అక్కడి నుంచి లైవ్ టెలికాస్ట్ న్యూస్ రిపోర్టింగ్ చేస్తున్నావు అంటే సీజన్ 4 అభిజిత్ సీజన్ పిక్ చేసుకున్నాడు. అందరికీ ఇది తెలివితేటలు ఉండాలి కంటెస్టెంట్కి. ఇక్కడ మనం సిచ్యువేషన్ పిక్ చేసుకుంటే ఆ సిచ్యువేషన్ మనకు మాత్రమే తెలిసి ఉండటం కాదు, ఆ సిచ్యువేషన్ బయట జనాల్లో కూడా రిజిస్టర్ అయి ఉండాల్సిన సిచ్యువేషన్ ఉండాలి. ఎందుకంటే మనం చెప్తున్నప్పుడు వాళ్ళు కనెక్ట్ అవ్వాలి. బాగా చెప్తున్నాడు కదరా అని. అదే ఆ సిచ్యువేషన్ మనకే తెలియదు అనుకోండి, ఆయన చెప్తాను ఎంత బాగా చెప్పినా మనకు తెలియని సిచ్యువేషన్ చెప్పినప్పుడు మనం కనెక్ట్ అవ్వం. సోహెల్ హరియానా ఏదైతే తీసుకున్నాడో ఎవ్రీబడి నోట్స్. టామ్ అండ్ జెర్రీ అని వచ్చింది అక్కడి నుంచే. సో వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్లు ఇవన్నీ వెంటనే అభిజిత్ కూడా అబ్బో చాలా ఉండేవి అని చెప్పి అక్కడ కనెక్ట్ అవుతారు. అది తెలివితేటలు, అది స్పాంటేనిటీ. అక్కడ అది రావాలి, ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. అది ఉంది. నాకు అక్కడ ఇంప్రెసివ్గా అనిపించింది. సిచ్యువేషన్ పిక్ చేసుకున్నది ఇంప్రెసివ్గా అనిపించింది. మరి ఎంతమంది ఇలాంటి మైన్యూట్ డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తున్నారో తెలియదు కానీ. సో సోహెల్ హరియానా తీసుకున్నాడు. సో దాని గురించి కాసేపు ఇలా అసలు కొట్టుకుంటారు, తిట్టుకుంటున్నారు అది అని చెప్పి ఈ లోపల మీరు వింటామనండి రగులుతోంది మొగలిపో అని చెప్పి ఆ సాంగ్, సిచ్యువేషను, తన మాటలు, ఎనర్జీ సూపర్. అసలు వంక పెట్టడానికి కూడా లేదు. సో ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఇంతకుముందు 2 ఉండేవాళ్ళంట, ఇప్పుడు ఎవరు లేరు అని చెప్పి వాంట్స్ టు ట్రై.
సో అందరూ ఉన్నారు కదా అని చెప్పి సో 5-6 months బాగానే నడిచింది. ఇక నెక్స్ట్ అంటే పద్దాకా ఏం డ్రెస్ వేసుకున్నావు, ఏం కలర్ వేసుకున్నావు, ఫుడ్ తిన్నావు లేదా, బుజ్జి కన్నా నాన్న అవి బోరు కొట్టేసింది. సో అందుకని ఇంక లేదని చెప్పాడు అనమాట. అదే ఇంక పెళ్లి చేసుకున్నాడు అని చెప్తే అక్కడ 3 జడ్జెస్ ప్లస్ హోస్ట్ ఎవరికి పెళ్లి కాల, ఏజ్లు పెరిగితే పెళ్లి కావట్లేదు. సో ఐ వాంట్ టు జాయిన్ యువర్ క్లబ్ అని చెప్పి సో వాళ్ళందరూ కనెక్ట్ అయ్యే పాయింట్లు, అక్కడ జడ్జెస్ అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్లు, ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పాయింట్లు, జడ్జెస్ కనెక్ట్ అయ్యే పాయింట్లు అన్నీ అక్కడే ఉన్నాయి. నెక్స్ట్ పొద్దున్నే లేచి అసలు ఎందుకు బ్రేకప్ అవుతుంది ఏంటంటే పొద్దున్నే లేచి జాగింగ్ వెళ్తారంట. ఆ అమ్మాయి ఏమో 10 క్లాస్ అయితే 9:55 లేచిద్దంట. సో ఆ డిఫరెన్స్ ఎంత ఇదనుకున్నా సరే అది అవటం లేదు అంటే బిందు మా దగ్గర అన్నారు. అంటే తనలా ఉండనియాలి కదా, తనలా వదిలేయాలి కదా అంటే అందుకే నాకు వదిలేసిన బ్రేకప్ చెప్పినానగానే అబ్బాయిలిద్దరు బిందు మా దగ్గర కొద్ది కోపం వచ్చింది, డిసప్పాయింటెడ్. కానీ అబ్బాయిలిద్దరు కనెక్ట్ అయి నవ్వుకునే వాటికి బిందు మా దగ్గర ఏం చేయాలి తెలియలా. సో మామూలుగా అయితే బిందు మా దగ్గర అలాంటి మాట మాట్లాడింది దానికి రెడ్డి ఇవ్వాలి, నాకు తెలిసిన బిందు మా దగ్గర అయితే. కానీ అక్కడ ఓకే చల్తా ఇంకా కామెడీకి వెళ్ళిపోయింది, అది సరదాగా వెళ్ళిపోయింది. ఇంకా మిగతా ఇక్కడ ఉన్నాయి, ఆయన బాగా చేశాడు, సో రౌండప్ చేశారు, మొత్తం అంతా చేశారు కాబట్టి ఇంక ఇచ్చారు ఆ విషయంలో. సో తను పిలిచి వీళ్ళు హైఫై ఇచ్చి బాగానే ఎంజాయ్ చేశారు అన్నమాట మొత్తానికి. సో బిగ్ బాస్ హౌస్లో అభిజిత్ క్వశ్చన్ అనమాట, బిగ్ బాస్ హౌస్లో నువ్వు రైట్ ఉన్నావు కానీ నీకు ఎవరు సపోర్ట్ లేరు, బయట ఆడియన్స్ తెలుసు నువ్వు రైట్ అని, ఎలా డీల్ చేస్తావు అంటే అలాంటి సిచ్యువేషన్ ఆల్రెడీ ఫేస్ చేశాను. నేను 20 మంది ఉండేవాళ్ళు కాలేజ్ టైంలో, నన్ను ఎట్లా బుల్లింగ్ ఏదో చేస్తూ ఉండేవాళ్ళు. సో నేను నా కోసం నేను స్టాండ్ తీసుకుంటానంటే సో ఆ వయసులోనే ఈ హ్యాస్ సమ్ ఎక్స్పీరియన్సెస్ కాబట్టి సో ఇది కూడా నేను బిగ్ బాస్ చూసే నేర్చుకున్నా. మనం స్టాండ్ తీసుకోవటం, మనం ఇచ్చేసుకోవటం. సో అంటే శ్రీముఖి అంటే ఆయన ఎవ్వరు సా బిగ్ బాస్ అంటే ఇంత పాజిటివ్గా అంటే చెడు తీసుకుంటారు, మంచి తీసుకుంటారు, తిని మంచి మాత్రమే తీసుకున్నాడు. ఇలాంటిది నేను ఎక్కడ చూడలేదు ఇంత మంచి తీసుకునేదంటే. మీరు మా రివ్యూస్ చూడండి, మీ ఎంత మంచి తీస్తాం బయట చూపిస్తాం అన్నది మీకు అర్థమవుతుంది. శ్రీముఖి గారు మన తెలియదేమో, మనం బిగ్ బాస్లోనే పుట్టి పెరిగినట్టు ఫీల్ అవుతూ ఉంటాం. నేను కూడా నా లైఫ్లో చాలా విషయాలు బిగ్ బాస్ నుంచి నేర్చుకున్నాను, అందుకనే నాకు బిగ్ బాస్ ఇష్టం. చాలామంది కొంతమంది ఎందుకు అనుకుంటారు, బట్ నా రివ్యూస్ విన్న తర్వాత కొంతమంది కనెక్ట్ అయిన పర్సనల్గా మెసేజ్ చేసినవి, మీరు చెప్పిన తర్వాత మాకు అనిపిస్తున్నవి అవన్నీ అని చెప్పి. మంచి ఉంది, చెడు ఉంది, మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అంతే సింపుల్. సో నెక్స్ట్ బజ్, శ్రీముఖితో బజ్. సో కొంచెం ఇదే బాగా చేశాడు. శ్రీముఖితో బస్ చేసినప్పుడు లాస్ట్ టైం ఒక అబ్బాయి వచ్చినప్పుడు మీరు చీర కట్టించి ర్యాంప్ వాక్ చేయమన్నారు, అది ఇన్సల్ట్, అలాంటి ఇన్సల్ట్ అవసరం అంటే శ్రీముఖి గారు కూడా మంచి ఆన్సర్ ఇచ్చారు. ఐ డోంట్ థింక్ ఈ స్టేజ్ చూస్ చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ శారీ కట్టుకోవాలి, ఏదైనా చేయాలి. కొన్నిసార్లు వీళ్ళు హార్ష్గా ఉండటానికి ఇదే రీజన్. టెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని పోక్ చేస్తారు, టెస్ట్ చేస్తారు, అన్నీ చేస్తున్నారు. ఓన్లీ థింగ్ నాకు ఎక్కడ కన్సిడరేషన్ ఏంటంటే, నాకు ఎప్పుడు వీళ్ళు ఇచ్చే జడ్జిమెంట్తో పెద్ద ప్రాబ్లం లేదు. సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి మనతో మ్యాచ్ అవ్వచ్చు, మనతో మ్యాచ్ అవ్వకపోవచ్చు. జడ్జిమెంట్ అనేది ఇండివిజువల్, రెడ్ గ్రీన్ ఏదైనా సరే. యూసేజ్ ఆఫ్ వర్డ్స్తోనే ప్రాబ్లం. మీన్గా ఉండొచ్చు కానీ టూ మచ్ డిస్రెస్పెక్ట్ చేయకూడదు, ఆ లైన్ అనేది క్రాస్ చేయకూడదు. ఆ లైన్ క్రాస్ చేస్తే ఎవరైనా క్రిటిసైజ్ చేస్తారు, తీసుకుంటారా తీసుకోరా జడ్జెస్ అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళు అలా జడ్జ్ చేస్తారు, షోని మనం చూస్తాడు, మనం కూడా అలా జడ్జ్ చేసుకుంటాం కదా, మాట్లాడుకుంటాం కదా. సో నేను ఉప్పల బాలు కేసులో అదే అయింది యాక్చువల్గా. సో దాని తర్వాత అభి వచ్చాడు, అభిజిత్ వచ్చి అసలు డ్యాన్స్ చేసి డ్యాన్స్ మస్తు చేసి మంచి ఎనర్జీ, అసలు మామూలుగా లేదు ఈసారి ఎనర్జీలు మాత్రం జడ్జెస్. సో మైండ్ గేమ్ అని గుర్తుండిపోతుంది కదా. మీ మైండ్ గేమ్ అంటే నేను మైండ్ గేమ్ ఆడేనా ఇంకేం ఆడలేదా అనగానే దానికి కూడా వాళ్ళ మదర్ చెప్పారని చెప్పి అవన్నీ ఆన్సర్లు చేశారు. నెక్స్ట్ నవదీప్ గారు, బిందు మాధవ్ గారు వచ్చారు, వాళ్ళిద్దరిని కూడా మంచి మంచి క్వశ్చన్లు అడిగాడు. దాని తర్వాత ఇద్దరు రౌండప్ చేశారు. అరే అసలు నేను 2003లో కెరీర్ స్టార్ట్ చేసి అప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు అంటే డైపర్ వేసుకున్నాను, 3 సంవత్సరాలు అంట. సో అది నలుగురు కలిసి రౌండప్ చేసి సో బాగుంది. రిజెక్ట్ అయితే ఇది ఒక్కటి కూడా నాకు ఇంప్రెసివ్గా అనిపించింది. రిజెక్ట్ అయితే ఏం చేస్తామంటే ఆహార దీక్ష చేస్తానంట. నిరాహార దీక్ష చేస్తాను అంటే ఆహారం తీసుకోనండి, ఆహార దీక్ష చేస్తానంటే తింటూ బాధపడతాడంట. సింపుల్ మావా, అంత చిన్న వయసులో ఎంత క్లారిటీ అనిపించింది నాకు. నిజంగా నాకు ఇక్కడ చాలా ఇంప్రెసివ్గా అనిపించాడు, తింటూ బాధపడతా. సో చాలామంది, మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడికి ఏదైనా కోపం వచ్చినా లేదంటే ఏదైనా సాడ్ జరిగినా ఏదైనా ఇంటర్వ్యూలు గట్రా పోయినా అంటే తింటాడు, ఫస్ట్ తింటాడు. ఏం చేసినా సబ్జెక్టులు పోయినా ఏం చేసినా ఫస్ట్ తినాలి ముందు. తిన్నాక బాధపడటానికి ఎనర్జీ రావడం ముందు తినాలని తింటాడు. తిన్న తర్వాత నెక్స్ట్ ఏదో చేస్తాడు, ఆలోచించడం కానీ బాధపడటం కానీ. సో తినాలి అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది బాగా నచ్చింది, బాగా చెప్పాడు కదా అనిపించింది. బాధపడి ఏం చేయలేము, అసలు చాలామంది పోయిందని చెప్పి బాధపడతారు కదా, ఏం చేయలేము. యూ హ్యావ్ టు ప్రూవ్ అగైన్. ఇప్పుడు మనం వాయిస్ రైజ్ చేయొద్దని చెప్పడానికి లేదు, కానీ దానివల్ల ఏదైనా మనకు జరిగే పాజిటివిటీ ఏమైనా ఉందా అని చూసుకొని చేయడం తప్పితే అంత మించి ఏం లేదు. సో నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, బిందు మాధవ్ గారు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది, ఫన్ ఉంది, సో గ్రీన్. అభిజిత్ కూడా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పోజ్ పెట్టి అందులో గ్రీన్ పెట్టాడు. సో సూపర్. సో టాప్ 15కి డైరెక్ట్గా సెలెక్ట్ అయిన సెకండ్ కంటెస్టెంట్, మనకు చూపించిన ఆర్డర్లో సెకండ్ కంటెస్టెంట్ చరణ్. నెక్స్ట్ బేబ్ జాన్ ఒంగోలు నుంచి వచ్చారనమాట. వై బిగ్ బాస్ హూ ఆర్ యూ అంటే పైసల కోసం అంటే అగ్నిపరీక్షలు పైసలు ఎవరు అంటే బిగ్ బాస్లో పైసలు ఇస్తారు కదా అని. ఫ్యామిలీ వచ్చేవాడికి మెంటల్ క్రేజీ లేజీ బ్రేవ్ అని రాశారు.
ఖాళీ ఏం చేస్తాం అంటే ఖాళీగా ఉంటే జిమ్ముకు పోతా, అబ్బాయిల్ని ఫ్లడ్ చేస్తా అన్నారు. ఇది గుర్తుంచుకోండి. ఏంటి చెప్పిన, మనం ఏదైతే చెప్తామో అందులో జరిగినప్పుడు మనం దాన్ని చేయలేకపోతే మనం ఫెయిల్ అయినట్టే. సారీ, ఇప్పుడు ఒకవేళ మీకు ఇప్పుడు రాంగ్గా తీసుకుని నాకు తెలియదు, కానీ మనం ప్రజెంట్ చేసుకున్నాం మనల్ని. అయ్యా మామ నేను ఇప్పుడు పల్టీలు కొట్టగలను అని చెప్తా. వాళ్ళు పల్టీలు కొట్టమంటే నేను కొట్టలేకపోయానంటే నేను ఫెయిల్ అయినట్టే. సింపుల్ థింగ్. అలాంటప్పుడు నేను చెప్పకూడదు నేను పల్టీలు కొడతాను అని చెప్పి, కొట్టగలను అని చెప్పి చెప్పకూడదు. సో మీకు మసూద్ దాంట్లో అనిపించింది నాకు, లా చదువుతానని చెప్పి మళ్ళీ నన్ను అడగద్దని చెప్పి క్లియర్ చెప్పి, అందుకే నన్ను ప్రజెంట్ చేసుకోవాలి, లా చదువుతానని చెప్పి ఎక్కడ అడుగుతారా అని చెప్పి చేసుకోవాలి. సో ఇక్కడ ఎప్పుడైతే తిను ఫ్లడ్ చేస్తాను అనగానే బిందు మీద రండి నవదీప్ని ఫ్లడ్ చేసి చూపించు అన్నారు. ఫ్లడ్ చేయాలి, చేయగలిగితే అప్పుడు ఫర్దర్గా అక్కడ ఒక పాజిటివ్ ఇంప్రెషన్ పడుతుంది, ఫర్దర్గా ముందుకు వెళ్తారు. చేయలేకపోతే ఏమంటారు అంటే నేను కళతో చేస్తాను. నవదీప్ వచ్చారు స్టేజ్ మీదకి, కళతో చేయి అనగానే ఇట్లా చూస్తున్నారు. ఏదోటి చేయాలి, ఇప్పుడు నేనేం చేయగలను కానీ ఏదో చేయాలి కదా, చేస్తే పాజిటివ్ ఇంప్రెషన్ వస్తే ఇక్కడ ఇంకా అది ఇక్కడ పోయినట్టు అనిపించింది నాకు. సో శ్రీముఖి వచ్చారు, సరే ఏదో మొహట పడినట్టున్నాను నవదీప్ని అని చెప్పి. ఇక్కడ ఇంకోటి మొహట పడ్డారేమో అనుకుంటే, నేను ఖాళీగా ఉంటే జిమ్కి పోతా, అబ్బాయిలు ఫ్లడ్ చేస్తా అని అనగానే ర్యాండమ్ అబ్బాయిలనే అనుకుంటారు, నాకు తెలిసిన అబ్బాయిలు అలా అనుకోరు కదా. సో అందుకోసం చెప్పి సరే స్టిల్ శ్రీముఖి గారు వచ్చి నన్ను చేయనగానే అక్కడ కొంచెం ఫన్నీ మూమెంట్ ఒకటి క్రియేట్ అయింది. అక్కడ గ్రాఫ్ కొద్దిగా అమ్మాయికి ఒక ఛాన్స్ వచ్చిందేమో అని అనిపించింది నాకు. నెక్స్ట్ నవదీప్ గారు బిగ్ బాస్కి ఎందుకు పంపాలి అనగానే నేను ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్ అంటే, సో నాలా తిక్కగా ఉండి మెచ్యూర్డ్గా ఉండే పర్సన్ దొరకడం కష్టం. కరెక్టే అనుకున్నారు. దాని తర్వాత నాకు ఏది అనిపిస్తే అది మాట్లాడతా, ఏం చెప్తే అక్కడ ఏదో జోక్ చెప్పమన్నారు అనమాట. జోక్ చెప్పలేకపోయారు. సో జోక్ అని రాసి ఉన్నారా మరి ఏంటో నాకు తెలియదు, కానీ జోక్ కష్టం ఏం చెప్పన్నారు. సరే బెస్ట్ డే ఏంటి అంటే, నాకు బ్రేకప్ అయిన డే బెస్ట్ డే అన్నారు. మరి అతనికి అది జోక్ వేసుకున్నారు, అతనికి బ్రేకప్ అయినది బెస్ట్ డే. నెక్స్ట్ వర్స్ట్ డే అంటే మళ్ళీ లవ్ చేసిందే డే అనే అన్నట్టు మళ్ళీ ఏదో చెప్పారు. బెస్ట్ డే అంటే నేను లవ్ చేసిన రోజు, ఆ వర్స్ట్ డే ఏమో నాకు బ్రేకప్ అయిన రోజా, బెస్ట్ డే ఏమో నాకు లవ్ చేసిన రోజా, సంథింగ్ సారీ కన్ఫ్యూజ్ అయింటే. సో నేను లవ్ చేసిన రోజు అని చెప్తే బిందు మా దగ్గర అక్కడ కన్విన్స్ అవ్వాలి, అదేంటి అదే వర్స్ట్ డే అదే బెస్ట్ డే ఏంటి ఏం చెప్తున్నారు ఏంటి అని చెప్పి. అమ్మాయి బ్రేకప్ అవటం వల్ల నేను బెస్ట్ డే అయిందని ఏదో చెప్పారు. దాని తర్వాత అభిజిత్ ఇంకా అక్కడ చూసుకుంటే ఇంకా అప్పుడు కూడా డౌన్, ఆ బెస్ట్ డే వర్స్ట్ డేలో కూడా కొంచెం ఏమైనా మంచిగా ఏదైనా ఇంప్రెసివ్గా వాళ్ళకి ఇంప్రెసివ్గా అనిపించుంటే ఏమైనా ముందుకెళ్ళేదేమో. దారి తప్పిపోయి ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది అనగానే దేవ్ జాన్ గారేమో జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఐ నీడ్ ఆన్సర్స్, అక్కడ ఏదో జరిగినట్టుంది, ప్రాపర్ రీజనింగ్ ఇవ్వలేదనో ఏంటో, ఐ నీడ్ ఆన్సర్స్ రైట్. సో రెడ్ ఇచ్చేటట్టు మాట్లాడుతానంటే రెడ్ వేస్తున్నాను ఆవిడ. నెక్స్ట్ వెంటనే బిందు గారు కూడా రెడ్ వేస్తున్నారు, నవదీప్ కూడా రెడ్ వేస్తున్నారు. అమ్మాయి బోల్డ్గా మాట్లాడితే పీపుల్ ఆర్ లైక్ దిస్, మీరు తీసుకోలేరు అన్నట్టు ఇవి కొంచెం రివర్స్ అవ్వగానే షిమికి బయటాలి బీ బోల్డ్. ఇక్కడ కొంచెం మీన్గా ప్రవర్తించారు, హార్ష్గా అనిపించారు. బట్ నాకు ఆ డెసిషన్ రైటే అనిపించింది. ఆ ఫ్లడ్ చేస్తాను ఎన్ని దగ్గర ఏమైనా చేస్తుంటే కనుక ఇంకొంచెం పాజిటివ్గా ముందుకెళ్ళే వాళ్ళేమో, అక్కడ డౌన్ అయిందేమో అని అనిపించింది. బట్ షీ కెన్ ట్రై అగైన్. ఐ హేట్ ద జడ్జిమెంట్ అని వెళ్ళిపోయారు. నెక్స్ట్ వైట్ గోల్డ్ ఆపర్చునిటీ అని యూజ్ చేసుకొని నెక్స్ట్ వస్తున్న క్యాండిడేట్ అని చెప్పి విశిష్ట, సత్య, నిఖిల్ అని చెప్పి ఒక ముగ్గురు తీసుకొచ్చారు. భయ్యా నాకు అర్థం కదా, వైట్ గోల్డ్ వాళ్ళు ఇచ్చిన టామ్స్ ఏమో మ్యాక్సిమం 1% సెలెక్ట్ అవుతారని ఉంది. ఆ మ్యాక్సిమం మిత్రేష్ అయిపోయాడు. ఫస్ట్ వీళ్ళు ముగ్గురు ఏంటి, మళ్ళీ ఈ ముగ్గురు ఆడి నుంచి వచ్చారు. అప్పుడే ముగ్గురిని ఫస్ట్ చేసి 5-6 ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అంతమందిని ఒకసారి ఆడిషన్ చేసిన తర్వాత ఈ 5 వచ్చి సెలెక్ట్ చేస్తున్నామని చెప్పాలి కదా. నచ్చినట్టు జరిగింది. ఇవన్నీ చూసినప్పుడే ఏంటిది రికమెండేషన్సా స్క్రిప్టా ఏం జరుగుతుందిరా బాబ్జీ అని అనిపిస్తూ ఉంటుంది. వశిష్ఠ వచ్చేప్పటికి షోకి అక్కడ ఒక టాస్క్ జరిగినట్టు ఉంది. అంటే నవదీప్ తన హస్బెండ్ లాగా, తను మ్యారీడ్ అనుకుంటా, నవదీప్ తన హస్బెండ్ లాగా నేను వెళ్ళొద్దు అంటున్నా, నువ్వు వెళ్ళాలంటున్నావు, ఏం చేస్తావు అంటే డివోర్స్ ఇచ్చేస్తా అది అని చెప్పి మనకు ఫుల్గా చూపించలేదు కాబట్టి మనం దీంట్లో పెద్ద జడ్జి చేసేది ఏం లేదు. కానీ దాని తర్వాత ఒక ర్యాపర్, తన పేరు నాకు సరిగ్గా అర్థం కాలేదు కానీ నేను ఫార్మింగ్ చేస్తున్నాను, ర్యాపింగ్ ఇవన్నీ ఇష్టం, ఎందుకంటే విన్నర్ ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. ఎగ్జాంపుల్ అభిజిత్ అన్న విన్ అయ్యాక 2-3 years కనబడలేదు, యూజ్ చేసుకున్నట్టు నాకు అనిపించలేదు అన్నాడు. భయ్యా వెళ్ళి మనం జడ్జెస్ని పోక్ చేస్తామా? వాళ్ళు చేయమంటే చేయటం వేరే విషయం, ఇది డైరెక్ట్గా ఇది అటాక్ చేసినట్టు అనిపించింది. ఎందుకు చేయాలి ఇది నాకు అర్థం కాల. వాళ్ళు యూజ్ చేసుకోకపోయి మనకు ఎందుకు పర్టికులర్గా పేరు పెట్టి ఎందుకు చెప్పాలి? మీరు వెళ్ళిందా వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి అన్నప్పుడు అక్కడ ఉన్న ముగ్గురు అక్కడ ఆడియన్స్ ఓటింగ్గా జరిగేది. బయట నుంచి మా ఓటింగ్ జరుగుతుంది అనుకోండి, మీరు జడ్జెస్ని ఏమన్నా సరే ఈయన చెప్పింది రైటో ఈయన చెప్పింది రాంగ్ అని అనుకోవడానికి. సో యూజ్ చేసుకోలేదు అని చెప్పాను కానీ ఇంకా ఆయన వెంటనే హట్ అయ్యాడు. హట్ అవుతారు వాళ్ళు మనుషులే, ఎంత జడ్జెస్ ప్లేస్లో ఉన్నా. యూజ్ చేసుకోలేదు అంటే నీ దృష్టిలో ఏంటి మాకేం పని లేదా, ఇంక కనపడట్లేదంటే ఏం మాట్లాడుతున్నావు అది అని చెప్పి ఆయన మిగతా వాళ్ళు అందరూ ఇంకా వేసుకుంటారు కదా వేసుకున్నారు. నెక్స్ట్ సత్యాన్ని ఇంకో అమ్మాయి ఐ వాంట్ టు బి ఇన్స్పిరేషన్, ఎందుకు బిగ్ బాస్ అంటే అని అన్నారు. గెలిచాక నేను వీధి జంతువులు ఏవవుతుంటాయో వాటికి నేను కుదిరినంత వరకు ఐ వాంట్ హెల్ప్ దెమ్, గెలిచిన తర్వాత ఏం చెప్పారు. ఈ రీజన్స్ అన్ని కన్విన్సింగ్గా ఉండవు కాబట్టి మనకు చూపించినంత వరకు అయితే కన్విన్సింగ్ లేదు. మరి వాళ్ళకి తగ్గట్టు ఎడిట్ చేసుకున్నారా, వీళ్ళు అట్లాగే చేశారా అన్నది. సో ముగ్గురిని రిజెక్ట్ చేశారు. నెక్స్ట్
భరత్ వచ్చాడు హైదరాబాద్ నుంచి, నీ అయ్యా జాగిరా సాంగ్ తను ఒక స్టెప్ ప్రిపేర్ అయ్యి వచ్చాడు, స్టెప్ వేశాడు. తిని కూడా కొద్దిగా కనిపించడం మాత్రం పాజిటివ్గానే కనిపించాడు. బిగ్ బాస్కి ఓల్డ్ సిటీ టేస్ట్ అన్నది ఇంకా తగలలేదు. సో సింగింగ్ చేస్తాను, యాక్టింగ్ చేస్తాను ఇవన్నీ చెప్పాడు. బిందు మాధవ్ గారు ఎందుకు వెళ్తున్నావు బిగ్ బాస్కి అంటే తినేదో రాసినట్టున్నాడు అక్కడ, యాక్టింగ్ కోసం బిగ్ బాస్కి వెళ్ళాలనుకున్నావు, అది టైం పాస్కి వచ్చాడు అని చెప్పి. టైం పాస్ అని అన్నాడు, అక్కడ రాశాడా, జస్ట్ యాక్టింగ్ నేర్చుకోవడానికి బిగ్ బాస్ అని రాశాడా, సంథింగ్ ఏదో అక్కడ డిస్కనెక్ట్ అయింది. మనకు కూడా చూపించడంలో ప్రాపర్ ఎడిటింగ్ అన్నది లేదు. సో దాంతో వాళ్ళు జోక్ అంటే అక్కడ ఏదో జోక్ ఏదో రాశాడు, జోకర్ ఏదో చెప్పారు ఒక పెద్దది, నేను రాసుకోలేదు కానీ. బట్ ముగ్గురు మాత్రం రెడ్ ఇచ్చారు. ఇక్కడ తనకి యాక్టింగ్ ఇవన్నీ ఉన్నాయి, డాన్స్ కూడా బాగా వేశాడు కాబట్టి మేబీ నాకేమనిపించిందంటే తనకు కూడా యాక్టింగ్ చేసి ఇలాంటిది ఏదైనా ఇవ్వాల్సింది. మేబీ లేదంటే తను రాసిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటి అంటే, నేను బిగ్ బాస్ హౌస్కి ఏదో బోర్ కొట్టి వెళ్తున్నా, సంథింగ్ టైం పాస్కి వెళ్తున్నా, సంథింగ్ ఏదైనా రాసుంటే మనకి డిస్కనెక్ట్ అయ్యి ఉంది అక్కడ చూడటానికి. రాసుంటే మాత్రం అగైన్ ఆ 3 rates డిజర్వింగే. లేదు తను అలా రాలా, వీళ్ళకి అలా అర్థమైందంటే తను ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఉండాలి. నెక్స్ట్ తనకు కూడా ఏదైనా మీరు ఛాన్స్ ఇచ్చుంటే సరిపోయేది. నెక్స్ట్ అమన్ మసూద్ తినొచ్చాడు. అమన్ మసూద్లో వైబ్ ఉంది, మరీ అంత ఏమంటారు 3 greens ఇచ్చేలా లేదు కానీ, మరి కావాలని యాక్ట్ చేసాడా నిజంగా మనిషి అంతేనే కానీ. సో ఆ వైబ్ ఉంది, ఆ ఎనర్జీ ఉంది. సో జడ్జెస్కి అదొక పాజిటివ్గా కనిపించింది రావటమే. సో నల్గొండ నుంచి వచ్చాడు యాక్టర్, నా పర్సనాలిటీ షో చేద్దాం వచ్చా, బీటెక్ డిస్కంటిన్యూడ్. సో బట్ ఏదో చేయాలి కాబట్టి డిగ్రీ చేశానని చెప్పి షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేశానన్నాడు. ఇక్కడ నవదీప్ వెంటనే భయంకరంగా, అంటే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నావు కదా, భయంకరంగా సీన్ చేయంటే సూపర్ చేశాడు భయ్య. 2 తనకు తనే ఇది మనం నాకు యాక్టింగ్ అని చెప్పి అక్కడ యాక్టింగ్ చేయలేకపోతే ఫెయిల్ అయినట్టు, యాక్టింగ్ అని చెప్పి చేసి చూపించాడు. దట్టు తనకేమి సీన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, తను రాసుకున్నాడు. అంటే ప్రిపేర్ అయ్యి వచ్చాడు. 2 roles చూపించాడు మీకు, మీరు చూస్తే ఒకటి ఎమోషనల్గా చూపించాడు, 2 విలన్గా, ఇంకోలాగా అక్కడికక్కడ తనకి తనే చేంజ్ చేసుకొని 2 ఓరియంటేషన్స్ అవి చేసి చూపించాడు. అక్కడ జడ్జెస్ ఇంప్రెస్ అవుతారు. దాని తర్వాత ఇంకా వాళ్ళు ఫన్ యాంగిల్లో తీసుకెళ్ళొచ్చి అలా తీసుకెళ్ళాలంటే అలా తీసుకెళ్తారు. బట్ ఆ ఇంప్రెషన్ అనేది ఫస్ట్ మీరు క్రియేట్ చేసేయాలి. ఫస్ట్ ఇనిషియల్ ఆ 1 to 3 minutes ఆర్ 5 minutes లోపల. నాకైతే ఇలాగే చూస్తుంటే అర్థమవుతుంది. ఇనిషియల్గా వాళ్ళ క్వశ్చన్ ఒక ఛాన్స్ ఇస్తున్నారు, దానికి ఆన్సర్ బాగుండి వాళ్ళకి ఇంప్రెసివ్గా అనిపిస్తే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అది 1 hour 1.5 hour వేరే విషయం. నెక్స్ట్ వీళ్ళు కూడా ఇక్కడ లేదు మాకు ఛాన్స్ లేదు ఆర్గ్యుమెంట్ చేస్తే ఆర్గ్యుమెంట్ కూడా కంటిన్యూ అవుతుంది. లేదు అంటే గివప్ ఇచ్చేస్తే, అది గివప్ ఇన్ ద సెన్స్ ఓకే అనుకుంటే వెళ్ళిపోతున్నారు. అది 2 వేరియేషన్స్ బాగున్నాయి. అభిజిత్ అమ్మ నీలో నీకు కాన్ఫిడెన్స్ ఎన్ని అంటే స్టేజ్ ఫియర్ ఉందంట, మీరు ఒక పుష్ ఇస్తే నేను చేసేయగలనని చెప్పాడు అనమాట. సో నెక్స్ట్ నీలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే క్యారెక్టర్ ఉండాలి, క్యారెక్టర్ ఫ్లిప్ అవ్వకూడదని చెప్పాడు. ఆన్సర్స్ కూడా నచ్చినాయి, బాగున్నాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్ గురించి ఒకటి అడిగాడు. నువ్వు తను ఫ్రెండ్స్ ఉన్నారు. సో కప్పు గెలిస్తే ఏంటి కప్పు, ఇప్పుడు తను ఎలిమినేట్ చేస్తే నీకు కప్పు ఇస్తారు ఏంటి అంటే, నేనైతే సెల్ఫిష్, నేను ఇక్కడ ఆడడానికి వచ్చా, నేను గెలవడానికి వచ్చా. ఫ్రెండ్షిప్ ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి చూసుకున్నారా, ఇక పానీపూరి తిని, పిజ్జా తిని, బర్గర్ తిని అని చెప్పాడు. సూపర్ ఆన్సర్. బిగ్ బాస్ కావాల్సింది ఆ సెల్ఫిష్ పీపులే కావాలి. లోపలికి వెళ్ళేది మన కోసం అట్టడానికి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సెల్ఫిష్నెస్ కోరుకుంటారు, అది చూసేవాళ్ళు కానీ ఎవరు కానీ. బట్ సిచ్యువేషన్స్ అన్నింటిలో నేను సెల్ఫిష్గానే ఉంటానంటే అవ్వదు. ఎందుకంటే బయట జనాలు చూసినప్పుడు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు రియాక్ట్ అవ్వాలి. అలా అని చెప్పి కప్పిచ్చేస్తానంటే కూడా అవ్వదు. డిఫరెంట్ సిచ్యువేషన్ డిఫరెంట్గా రియాక్షన్ ఉంటుంది, చెప్పలేము అది ఏంటి అన్నది ఆ సిచ్యువేషన్ బట్టి. నెక్స్ట్ ఇక్కడ బిందు మాధవ్ గారు మెన్ అండ్ ఉమెన్కి ఈక్వల్ రైట్స్ ఉండాలి అన్నావు, ఓవరాల్గా అమ్మాయిలు డామినేటింగ్ అన్నావు. ఎందుకు అంటే ఈ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్, అమ్మాయి స్కూటీలు సరిగ్గా నడపరంటే స్టార్ట్ చేసి గుద్దేశారు అనుకోండి, ఆ అమ్మాయికి దెబ్బ తగిలినా మనల్ని తిడతారు, మనకి దెబ్బ తగిలినా మనల్ని తిడతారు అన్న విధంగా చెప్పాలనుకున్నాడు. ఇది బిందు మాధవ్ గారిని హట్ చేస్తుంది, ఖచ్చితంగా హట్ చేస్తుంది. సో వెంటనే ఆవిడ ఆ సిచ్యువేషన్ అబ్బాయిలు కూడా, అంటే ఆ అమ్మాయికి రాదంటే ఏంటి, యాక్సిడెంట్లు అలాంటి సిచ్యువేషన్లు అబ్బాయిలు కూడా చేస్తారు కదా. సో అన్ని హెరాస్మెంట్ కేసెస్ అమ్మాయిలు ఊరికినే పెట్టినవేనా అయ్యాను కానీ అమ్మాయి ఇట్స్ ఓకే మేడం మీకోసం అబ్బాయిలు కూడా అని చెప్పి వెంటనే ఒప్పేసుకున్నాడు. తను ఇదే వేరే వాళ్ళు ఒప్పేసుకున్నా ఏంటి నువ్వు అంత ఈజీగా గివప్ ఇచ్చేస్తావు అని అంటారు. బట్ ఆల్రెడీ యాక్టింగ్ చేసి కామెడీగా కొంచెం ఎంటర్టైనింగ్గా ఉండి ఇంప్రెస్ చేశాడు కాబట్టి అది కొంచెం అలా వెళ్ళిపోయింది ఆ మూమెంట్. శ్రీమిక్ గారు నీ స్టాండ్ నువ్వు తీసుకోవా అంటే, అందుకనే 50-50 ఇచ్చా, మళ్ళీ పాయింట్ నెంబర్ 1కి వచ్చి 50-50కి ఇచ్చాను అయ్యి అని చెప్పి. దాని తర్వాత కొంచెం స్ట్రెచెస్, ఫ్లిప్స్ అయ్యి చెప్పి ఏవైతే ఉంటాయో అవన్నీ చేశారు. సో అభిజిత్ ఒక క్వశ్చన్ అని చెప్పి రాశారు, తన ఐక్యూ టెస్ట్ చేద్దాం, ఇంటెలిజెన్స్ టెస్ట్ చేద్దాం. టీషర్ట్ ఉంది, దాని టీషర్ట్ వేసి హోల్ పెట్టి ఇది మన చిన్న, అరే నాకే ఇలాంటివి కనిపిస్తాయా, ఇది ఎవరికి కనిపించవా నాకు అర్థం కాదు. నాకు ఎన్నిసార్లు ఈ టీషర్ట్కి బొక్క నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. చెప్పండి మా గురించి, మీరు ఎప్పుడు చూడలేదా టీషర్ట్కి బొక్క పెట్టి ఎన్ని హోల్స్ ఉంటాయి అన్న చూడలేదా? చూసాం కదా, ఇదో బొక్క మెడక వెళ్ళేది అదొకటి, కింద నుంచి ఒకటి, ఇక్కడ టీషర్ట్ కన్నం పెట్టారు కాబట్టి ముందు కన్నం వెనక కన్నం.
ఏమో మరి ఆ పోస్టులు నాకే కనిపిస్తాయా మరి ఏంటో మరి ఇలా కనిపించలేదా, బట్ గుడ్ క్వశ్చన్. బట్ తను ఎంత కామెడీ మూడ్లో వెళ్ళింది ఇదంతా మొత్తం అంతా. నెక్స్ట్ లా చదువుతున్నాడు ఏం చెప్పారు కానీ, బట్ మొత్తానికి అయితే బిందుమాధవ్ గారు రెడ్ ఇచ్చారు, మిగతా వాళ్ళు ఇద్దరు గ్రీన్స్ ఇచ్చారు, తనకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు, రాయ్ అసలు ఈ టీషర్ట్ మీద కథ రాయ్ అని చెప్పి ఒక పక్కన కూర్చోబెట్టారు. ఎందుకు కూర్చోబెట్టారంటే నెక్స్ట్ వస్తున్నది ఒక అందమైన అమ్మాయి అని అలా తెలుసు కాబట్టి అక్కడ ఏదైనా సిచ్యువేషన్ క్రియేట్ చేద్దాం అనుకుని చేశారు. దట్స్ ఓకే, అది అలాంటి స్క్రిప్ట్ ఓకే, దట్స్ నాట్ ఏ బిగ్ డీల్. సుమా ఫ్రమ్ సిద్దిపేట, లైఫ్ ఆఫ్ సుమా అన్నది తన పేజ్ అనుకుంటా నాకు తెలిసి. సుమా ఫ్రమ్ సిద్దిపేట రాగానే బిందుకి హగ్గిచ్చారు. ఫస్ట్ టైం సెలబ్రిటీని చాలా క్లోజ్గా చూస్తున్నానని చెప్పి. తెలంగాణ మాది. స్టోరీ చెప్పంటే బ్యాక్ ఇన్ అదే సినిమాలు సత్యనారాయణ గారు చెప్తారు, అంటే 1945లో అని చెప్పి నాగార్జున గారి సినిమాలో చెప్తారు. అట్లాగే 1600s అనగానే నాకు షాకు, ఏంట్రా ఏం చెప్తున్నారు 1600 అనగానే వాళ్ళు అమ్మ 5 minutes నీకు ఉండేదంటే ఆ 5 minutesలో అయిపోద్దండి అని చెప్పి ఔరంగజేబుతో వాళ్ళతో పాటు వచ్చారంట. వీళ్ళు జాట్స్ అంటారు అని చెప్పి తెలుగు ట్రెడిషన్స్ ఫాలో చేస్తాం కానీ ఇంట్లో మాత్రం హిందీలో మాట్లాడుకుంటామని చెప్పారు. సిద్దిపేట అమ్మాయి చక్కగా వెళ్ళిపోయింది, డాడీ ఆర్మీ రిటైర్, సో తమ్ముడు బీటెక్, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారనమాట. ఏదో పెద్దది చేయాలి అని చెప్పి ఎందులోని సాటిస్ఫాక్షన్ లేకుండా ఉన్నవన్నీ వదిలేసుకుంటా. ఇది నెక్స్ట్ పోలీస్ జాబ్ సెలెక్ట్ అయినా ఆహా లేదు, నెక్స్ట్ కార్పొరేట్, నెక్స్ట్ బిగ్ బాస్, అలాగా. సో ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్క దాని ఎత్తుక్కుంటా ఉన్నారు ఏం చేద్దాం ఏంటి అని చెప్పి. మరి కార్పొరేట్ ఎప్పుడు వదిలేస్తంటే సెలెక్ట్ అవ్వగానే వదిలేస్తా ఉన్నారు అనమాట. ఒక్కొక్కరి గురించి చెప్పంటే, సో అభిలాగా కామ్గా కంపోజ్డ్గా ఉంటాను అని ఒకలా చెప్పాలి. నువ్వు ఎలా ఉంటావు ఏంటంటే కామ్గా కంపోజ్డ్గా ఉంటాను. సో బిందులాగా ఫైర్ చూపిస్తాను, నవదీప్ లాగా ఎవరితో అయినా సరే మింగిల్ అయిపోగలను, అది అని చెప్పి అలా మాస్ ఉంటాను అని చెప్పి. మరి షీమికి వదిలేస్తుంటే షీమికి అని నవ్వగలను కానీ షీమికి ఏంట్రా నేను నవ్వేనా నాకు ఇంకేమి లేదా అయ్యి అని చెప్పి షీముకిలాగా టాస్కులు తోపులా తురుములా ఆడతానని చెప్పాల్సింది, అంతే సింపుల్. సింగిలేనా అంటే సింగిలే అన్నారు. పక్కన మనడు కూర్చున్నాడు అమన్ మసూద్, మనడు ఆల్రెడీ బయట రిపోర్ట్స్ కూడా వచ్చినాయి మనకి, బయట ఆల్రెడీ పులిగారు గెలుపుతున్నాడంట చెప్పేసి బయట అమ్మాయికి లైన్ వేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు షూట్ చేసుకోవటం ఎన్ని కూడా చేశారంట. మరి ఎంతవరకు టెలికాస్ట్ చేస్తారో నాకు తెలియదు కానీ వేరే అమ్మాయికి కలుపుతున్నాడు అని చెప్పి అసలు ఎల్లో కలర్ షర్ట్ వేసుకొచ్చినప్పుడు అది పులిగారికి సింబల్ అనుకున్నారా మరి ఎవరుకున్నారా కానీ ఏంటి మేడం అలా అంటారు, మ్యాచింగ్ అన్నట్టు మాట్లాడు. సో కొంచెం పాజిటివ్ మోడ్లో ఒక లైట్ ఎన్విరాన్మెంట్లో దాన్ని అట్లా తీసుకెళ్ళారు. ఇద్దరు కాసేపు మస్తు షేడ్స్ ఉన్నాయి అనిపించింది మనోడు యాక్టింగ్ ఇదంతా. కాసేపు ఒక ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు, సిల్లీ ఆర్గ్యుమెంటే, పెద్ద ఏమీ సీరియస్గా వెళ్ళలేదు, అంత లాజికల్గా అనిపించలేదు, ఏదో మామూలుగా కానిచ్చారన్నమాట. దాని తర్వాత సుమా దగ్గరికి వచ్చేప్పటికి సేమ్ టీషర్ట్ క్వశ్చన్ అడిగితే ఎప్పటికో ఆవిడకి అర్థమై 6 అని చెప్పారు, దానికి ఎక్స్ప్లెయిన్ చేశారు, కరెక్ట్గానే ఉన్నాయి. బాత్రూమ్ కరెక్ట్ ఇష్టం లేదా అంటే ఓసీడీ అని చెప్పారు. సో ఇలాంటివి నిజంగా రాసినా ఓకే, మీరు తెలివిగా రాసినా ఓకే. ఇప్పుడు మనకు ఓసీడీ లేకపోయినా నాకు ఓసీడీ ఉందని రాసుకున్నారు అనుకోండి, వాళ్ళ మైండ్ సెట్ అది గైడ్ అవుతుంది. నాకు నిజంగా బాత్రూమ్ కరెక్ట్ ఇష్టం లేదు, బట్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు కడగాలి అనుకున్నప్పుడు కడగాలి తప్పదు. బట్ నేను రాసేస్తాను అనుకోండి, సో సిచ్యువేషన్ వచ్చిందంటే కడుగుతాను, చేయగలను నమ్మకం లోపల ఎక్కడ ఉంటుంది. సో నిజంగా నాకు కడగాలని నేను కడగలిగినా కూడా నేను కడగలిగిన రాసినా కూడా మనకు అది ప్లస్ అవుతుంది, అర్థమైంది అనుకుంటున్నా. ఓసీడీ అనగానే సో బిగ్ బాస్లో అలా చేస్తాను, టాస్క్ ఇస్తే చేస్తా అన్నారు, ప్యాడ్ తీసుకొచ్చారు, ప్రిపేర్డ్గా ఉన్నారు దీనికి మాత్రం వాళ్ళు. సో ప్యాడ్ తీసుకొచ్చారు, అందులో కౌడంగ్, సో అందులో కాయిన్స్ ఉన్నాయి, ఆ కాయిన్స్ అని తీయమన్నారు, చేయబెట్టారు, తీసుకున్నారు. నెక్స్ట్ అక్కడ ఆ టాస్క్ ఆడితే అభిని లవ్ చేసావా ఏం చెప్పి ఏదో కొంచెం ఆడిపించారనమాట. ప్యాడ్ ఫేస్ మీద రాసుకోమన్నారు. లాస్ట్ ఇయర్ ఇస్తే ఒక మోడల్ ఒక అమ్మాయి నాకు గుర్తుంది, రాసుకోమంటే తను రాసుకోవాలా, తినకు రాసుకోమన్నారు, రాసుకోవడానికి ఆల్మ దగ్గరికి వెళ్ళిపోతే స్టాప్ అని చెప్పారనమాట. నాది క్లారిటీ ఉంది, క్యూట్గా ఉన్నావు, బాగా మాట్లాడుతున్నావు, సో డెఫినెట్లీ వాంట్ టు సీ మోర్ ఆఫ్ యూ అని చెప్పి ఆయన గ్రీన్ ఇచ్చారు. అవి కూడా జెన్యున్గా ఉన్నారనిపిస్తుంది, అంటే చెప్పింది మొత్తం ఆయన చెప్పాను కదా, ఆయనకి లేయర్స్ ఉండకూడదు. నేను బాగా డీకోడ్ చేశాను మా జడ్జెస్ని అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా శబాష్ సూపర్ మామ నువ్వు అంటారేమనుకుంటా కానీ అనరు, మనసు రాదు మామ, మీకు లైక్ కొట్టడానికి రావట్లేదు, సరే. సో జెన్యున్గా ఉన్నారనిపిస్తుంది, ఉన్నట్టు మాట్లాడదనిపిస్తుంది. సో టాస్క్ లేనారు, క్లారిటీ ఉంది, నా వైపు నుంచి కూడా గ్రీన్ అన్నారు. సో సుమా మరి బిందు అంటే బిందు యూఆర్ మై ఇన్స్పిరేషన్ అనగానే బిందు క్యూట్గా ఉన్నావు, స్పష్టంగా సమాధానం చెప్తున్నావు, కానీ ఎంత క్యూట్గా ఉన్నా సరే డైరెక్ట్గా టాప్ 50లోకి పంపాలనుకోవట్లేదు, అదర్ యాంగిల్ కూడా చూడాలి. సో ఎంత నువ్వు హోల్డ్ చేస్తావు అయ్యి అని చెప్పి మిగతా వాళ్ళతో పోటీ పడి లెట్స్ సీ అని చెప్పి ఉంచారు. సో ఇలాంటి వాళ్ళందరికీ వాళ్ళు ఇవ్వాలనుకున్న ఇవ్వాలా. నాకు నెక్స్ట్ రౌండ్కి ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి, నెక్స్ట్ రౌండ్కి వీళ్ళు ఎందుకు డైరెక్ట్గా కొంతమంది సెలెక్ట్ చేశారు కొంతమంది తీశారు అన్నదానికి క్లారిటీ ఉంటుంది వీటి మీద మనం కరెక్ట్గా గుర్తుంచుకుంటే. దాని తర్వాత వచ్చాడు అక్షయరాజు అప్లై చేశాడు, జీడీకి వెళ్ళాడు అనుకుంటే నేను మ్యాక్సిమం ఉంటాడేమో అగ్ని పరీక్షలో అనుకున్నా. ఎందుకంటే బయట నుంచి చూసినప్పుడు తన కాంటెంట్ ఏదైనా రీల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు చూసినప్పుడు ఓకే బ్రేవ్, టాలెంటెడ్, సో ఫియర్లెస్ ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి. సో మాట్లాడగలుగుతున్నాడు బాగా, సో ఆ వాక్ చాతుర్యం ఉంది, బిగ్ బాస్ కావాల్సినవన్నీ ఉన్నట్టున్నాయి, సో ఈజీగా ఉంటాడేమో అగ్ని పరీక్షలో అనిపించింది. నెక్స్ట్ బయటకు సెలెక్ట్ అవ్వలేదు అన్నప్పుడు నేను కొద్దిగా షాక్ అయ్యా. బయటకు వచ్చి ఇంటర్వ్యూ నాకు అసలు ఆపర్చునిటీ ఇవ్వలేదు అన్నప్పుడు ఏంటి కావాలని తొక్కేశారా అని అనుకున్నా. బట్
ఇక్కడ ఏం జరిగిందంటే వచ్చాడు చాలా వినమ్రంగా వచ్చాడు, కొద్దిగా వినమ్రంగానే. అండ్ దే నో ఇట్, తిన కోసం వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళందరికీ ముందే చెప్పుంచారు తిన ఇట్లాగా చేస్తాడు, ఇట్లాంటి కంటెంట్ చేస్తాడని చెప్పుంచారు. వాళ్ళకి తిన వస్తున్నాడని తెలుసు, ఇదే కంటెంట్ అని తెలుసు, ఏం చేయాలన్నది కూడా తెలుసు ముందే. నాకు అనిపించింది, తెలుసు అంటే తెలుసు అని వాళ్ళ మనసులో నాకు అనిపించింది తెలిసేమో అని చెప్పి. చాలా వినయంగా ఉన్నామంటే అక్షయ్ పరిచయం చేసుకున్నాడు. ఐ మీన్ ఐటీ ఎంప్లాయీ, సో కంటెంట్ క్రియేట్ చేస్తాను, వీడియోస్కి రియాక్షను, రోస్ట్ ఇవన్నీ చేసామని ఇనీషియల్ డేస్ అని చెప్తున్నాడు ఏదో సంథింగ్. ఎప్పుడైతే వీడియోకి రియాక్షన్ చేస్తాను, రోస్ట్ చేస్తానని చెప్పాడో రోస్ట్ చేయి అంటారు. ఈ స్టేజ్ మీద రోస్టింగ్ అన్నది కొద్దిగా డిఫికల్టే. ఎందుకంటే జడ్జెస్ని మనం రోస్ట్ చేస్తే జడ్జెస్ మనల్ని అంటే వాళ్ళు నేర్పిస్తే, వాళ్ళు బాధ పెడితే, వాళ్ళని హట్ చేస్తే వాళ్ళు మనం ఎట్లా సెలెక్ట్ చేస్తారు? అంటే తను ఇక్కడ ప్రిపేర్ అవ్వలేదేమో అనిపించింది. ఈ పాయింట్ తను ఆలోచించుంటే మేబీ లైట్ మోడ్లో వాళ్ళని ఎట్లా రోస్ట్ చేయాలి, సో దట్ వాళ్ళు రోస్ట్ అవ్వాలి కానీ నవ్వాలి, లేదంటే ఆడియన్స్కి నేను రోస్ట్ అయ్యారా అని అనిపించాలి, వాళ్ళు హట్ అవ్వకూడదు. ఎందుకంటే రోస్ట్ అన్నది తిని పడిపోతాడు, అడ్డగత్తరలో పడిపోయినట్టే. ఇంకా వాళ్ళు రోస్ట్ చేయమనగానే తిని గట్టిగా రోస్ట్ చేస్తే వాళ్ళు హట్ అయిపోతారు, తిని చేయకుండా పెడితేనేమో వాళ్ళు నువ్వేం చేయట్లేదు అంటారు. సో దీన్ని ముందే మరి ఆలోచించుకొని రోస్ట్ అనేది చెప్పాలా వద్దా, ఒకవేళ చేయమంటే వరస్ట్ కేసు ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి, ఎంత రోస్ట్ చేసేయాలి, ఎంత డీప్కి వెళ్ళిపోవాలి, లేదంటే కామెడీగా రోస్ట్ చేద్దామా, అందరూ లైట్ మూడ్లో నౌకలా రోస్ట్ చేద్దామా, ఇవన్నీ కేసెస్ ఇవన్నీ సినారియోస్ ప్రిపేర్ అవ్వలేదేమో అని అనిపించింది నాకు చూస్తే మాత్రం. ఆపర్చునిటీ ఇవ్వలేదా అంటే ఇచ్చారు మామ ఆపర్చునిటీ. ఆనెస్ట్గా మనం చెప్పుకుంటే ఇచ్చారు, ఆపర్చునిటీ లేకుండా అయితే లేదు. మమ్మల్ని రోస్ట్ చేయి అనగానే బిందు మీరు బిగ్ బాస్ దాంట్లో ఏదైతే ఉందో అందులో మీరు విన్నర్, అంతకుమించి నాకేం తెలియదు అన్న. మేబీ అది రీల్ చేసి అందులో మ్యూజిక్ వేసి ఏమైనా వేస్తే మరి పేలిద్దేమో కానీ నాకైతే పేలినట్టు అనిపించలేదు. బిందు గారు ఇఫ్ యూ థింక్ అది నన్ను హట్ చేసిద్ది అనుకుంటే నో మ్యాన్ అని అన్నారు. వాళ్ళు చాలా చూసేసి ఉంటారు కాబట్టి వాళ్ళందరూ అంత ధైర్యంగా అక్షయ్ అట్ట అన్నారని బయటకు వచ్చే కాలం మీద వీడియోలు చేస్తాడని తెలుసు, వాళ్ళని ట్రోల్ చేస్తాడని తెలుసు, వాళ్ళని రోస్ట్ చేస్తాడని తెలుసు. అయినా అన్నారా అంటే వాళ్ళు అంతమంది చూస్తారని అర్థం వాళ్ళకి. నవదీప్ నన్ను రోస్ట్ చేయన్నారు, మీరు 2 మూవీస్ తీశారండి, హీరోగా హిట్ అయ్యాయి, దాని తర్వాత మీరు ఆర్యా నుంచి మీ మూవీ బడ్జెట్లు పెరిగినాయి కానీ మీ స్క్రీన్ టైం తగ్గిపోయింది అనగానే అది కూడా వాళ్ళకి పేలలేదనిపించింది. నెక్స్ట్ ఈమెకి నన్ను చేయనగానే మీరు మిమ్మల్ని చూస్తే హార్స్ గుర్తొస్తుంది అనగానే కొంచెం నాకు ఏంటి రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నాడు అనుకున్నా కానీ లేదు అని చెప్పి ఇప్పుడు పర్సనల్ నోట్లో తీసుకోవద్దు. హార్స్ ఎలాగా ఒక చెట్టు కట్టేసి వచ్చిందో ఉంటుందో మీరు అంతే మీ ప్రొఫెషనల్ అలా నుంచొని ఉంటారు అనగానే అది కూడా వాళ్ళకి పేలలేదనమాట. సో లేదు నాకేమీ అనిపించట్లేదు అనగానే నాట్ వర్కింగ్, రోస్టింగ్ నాట్ వర్కింగ్ అని చెప్పి వీళ్ళు ఇచ్చేసారు. దాని తర్వాత బాధేస్తుంది అనుకున్న అందశ్రీముకి వేయలేదు, సో వీఆర్ నాట్ హెట్ అని చెప్పారనమాట. బింది ఏమో నీ టాలెంట్ రోస్టింగ్ కదా, 2 minutes టేక్ ఎనీ సబ్జెక్ట్ యూ హ్యావ్ టు రోస్ట్. ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఇప్పటివరకు పోనీ వాళ్ళని రోస్ట్ చేయటం ఓకే అనుకున్నా కానీ ఇది నువ్వు ఏదో టాపిక్ తీసుకొని ఎవరినో ఒకరిని ఏదో విధంగా రోస్ట్ చేయమన్నారు. టాపిక్ కూడా మన చేతిలో పెట్టారు. వాళ్ళు ఏదో టాపిక్ ఇచ్చి ఏదైనా స్పెసిఫిక్గా చేయమంటే మనం తడబడినా ఓకే అనుకోవచ్చు, కానీ ఒక టాపిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ నాకు అసలు ప్రిపేర్ అవ్వలేదేమో అనిపించింది. టాపిక్ ఇది జనరిక్ టాపిక్, మేబీ అర్థం కాలేదేమో, ఐ డోంట్ నో. సో ఇవ్వగానే అక్షయ్ టాపిక్ ఇవ్వండి అన్నాడు. ఏదైనా టాపిక్ పిక్ చేయమని అప్పుడు చెప్పారు ఆల్రెడీ. ఆర్గ్యుమెంట్ చేయడానికి పర్సన్ కావాలి అన్నాడు. శ్రీముఖి వెంటనే ఆమె మీకు రోస్టింగ్ గురించి టాపిక్ ఇచ్చింది, వాళ్ళు ఉన్నారు కదా ఆర్గ్యుమెంట్ చేయడానికి, సో ఎవరో ఒకరిని తీసుకొని అయినా సరే రోస్ట్ చేయాల్సింది శ్రీముఖిని ఎవరో ఒకరిని. బిందుమాధవ్ గారు నా పేషెన్స్ తగ్గిపోతుంది, అయిపోయింది, దిస్ ఈజ్ రెడ్ ఫర్ యూ అంటే ఏదో టాపిక్ తీసుకొని చేయమన్నప్పుడు ఏదో టాపిక్ అంటే కైండ్ ఆఫ్ స్టాండప్ కామెడీయో రోస్టింగ్, మరి ఆ రోస్టింగ్ చేసే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, ఏం చేయాలి అన్నది అట్లీస్ట్ అది ప్రిపేర్ అయ్యి వచ్చేదని చేస్తుంటే సరిపోయేది. బట్ అది అవ్వలేదు, ఆవిడకి అక్కడ అయిపోయింది. సో పేషెన్స్ పోయింది, రెడ్ ఇచ్చేశారు. దాని తర్వాత మీరు ఈ షోని ఎలా ఎవాల్యుయేట్ చేస్తున్నారు బిగ్ బాస్కి, నేను ఆర్గ్యుమెంట్స్. సో నాకు ఈ పాయింట్ తర్వాత అనిపించింది ఏంటంటే ఓకే బిగ్ బాస్ అంటే ఆర్గ్యుమెంట్స్ అనుకున్నారు, సో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, సో ఆర్గ్యుమెంట్ నేను చేయగలను, నాతో ఎవరైనా ఆర్గ్యుమెంట్కి వస్తే నేను ఎవరితోనైనా ఆర్గ్యూ చేయగలను, ఏ టాపిక్ మీద ఆర్గ్యూ చేయగలనేమో అని అనుకున్నారేమో. బట్ బిగ్ బాస్ అంటే ఓన్లీ ఆర్గ్యుమెంట్సే కాదు. సో అక్కడ ఏమైనా రాంగ్ అర్థం చేసుకుని అనిపించింది. అండ్ రోస్టింగ్ అంటే మనం అక్కడ చేయటం వేరు, లైవ్లో చేయటం వేరు, అక్కడ కూడా ఇదైంది అనిపించింది. నెక్స్ట్ నవదీప్ గారు, మా అమ్మమ్మ కూడా ఆర్గ్యుమెంట్ చేసిద్ది, ఇప్పుడు ఆమెను పంపించగలమా ఏంటంటే శివుకి నీలోనే ఎంటర్టైన్మెంట్ కోఎఫిషియంట్ ఏంటి, ఇంకేమైనా ఉన్నాయా, డాన్స్ చేయగలవా, పాడగలవా, ఏదైనా చేయగలవా అని చెప్పి. సో నువ్వేంటి ప్రిపేర్ అవ్వలేదా, ఆర్ యూ నాట్ ప్రిపేర్డ్, నీకేమైనా ఇంకా టైం కావాలా, సో గో బ్యాక్ అండ్ కమ్ అని చెప్పి అది కూడా చెప్పారు. సో అట్లీస్ట్ అక్కడ ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని సరే నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను రోస్ట్ చేస్తాను, మీకు ఓకే అనుకుంటే నిజంగా టైం ఇవ్వండి, నేను కొంచెం రోస్ట్ చేస్తాను, మీకు చెప్తాను అని చెప్పి. ఎందుకంటే ఇమీడియట్గా చేయలేకపోయినా కూడా ఇప్పుడు బిగ్ బాస్లో కూడా మున్నావర్ లాంటి వాళ్ళు హిందీ బిగ్ బాస్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా రోస్ట్ చేస్తారు తోటి కంటెస్టెంట్ని, వాళ్ళని వెళ్ళి ఆ రోస్ట్ చేసేటప్పుడు ఏంటంటే రాసుకుంటారు పాయింట్స్ రాసుకుని చెప్తారు. సో తిని మేబీ ప్రిపేర్ అవ్వకపోవడం ఒక రీజన్. ఇంకోటి ఏంటంటే రోస్ట్ చేయాలంటే పర్సన్స్ తెలిసి ఉండాలి కూడా కొద్దిగా, వాళ్ళు ఏదో ఒక తప్పు చెప్పటమో, ఎక్కడో చోట ఏదో రాంగ్ చెప్పటమో, ఏదో ఒకటి
వీళ్ళ గురించి డైరెక్ట్గా తెలియపోయిన ఇప్పుడు ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి కొంచెం సెర్చ్ చేసుకొని వీళ్ళు ఏమేం చేశారు అన్న చూసుకొని ఆ విధంగా వీళ్ళ కేసులు ఏదో ఒకటి చేసుకొని అలా స్టెప్ బ్యాక్ తీసుకో. అలాంటి ఆపర్చునిటీ ఉన్నప్పుడు నిజంగా వెనక్కి వెళ్ళాల్సిందేమో అనిపించింది, బట్ అవలా. నవదీప్ నీలో ఏముందో బయట తీసుకురావడానికి మేము తపరపడతాం తప్పితే నువ్వు మాత్రం ఏం చేయట్లేదు అంటే ఐఎమ్ ట్రయింగ్ నా అంటున్నాడు. సో మరి రోస్ట్లా లేదు, నీది చెత్తలా ఉందంటే. అభిజిత్ ఏమో నాకేమనిపిస్తుంది అంటే నీకు ఒక 300K ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఎనీథింగ్ ఈజ్ ఓకే, నన్ను తీసేసుకుంటారు అని అనుకుంటున్నావు అని అన్నారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో అలా అనిపించడం సహజం అభిజిత్కి కానీ ఎవరికి కానీ జడ్జెస్కి కానీ. అక్షయ్ అంటే 360 ఫాలోవర్స్ అంటే ఈజీ కాదు, రియల్ టైం కంటెంట్ రియల్ టైం ఏదో చెప్పారు కంటెంట్తో అలాంటిది ఏదో తీసుకురావటం అంత ఈజీ కాదు అని చెప్పి చెప్పారు. రైటే, మనం బీయింగే నాకు ఒక ఛానల్ ఉంది ఎందుకంటే ఒక్కొక్క సబ్స్క్రైబర్ ఒక్కొక్కటి తెచ్చుకోవడం కష్టమే కానీ, బట్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అది ఒక క్వాలిఫికేషన్ మెటీరియల్ కాదు. బిగ్ బాస్ ఎంట్రన్స్కి ఫాలోవర్స్ అది ఎంత కష్టపడ్డాం అన్నది క్వాలిఫికేషన్ మెటీరియల్ అయితే ఎంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే అంత ఈజీగా వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి అక్కడ మనం ఏం చేయగలం, బిగ్ బాస్కి ఏం ఆఫర్ చేయగలం, బిగ్ బాస్ నుంచి మనం ఏం తెచ్చుకోగలం అన్న దాని మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు కాబట్టి దట్ డజంట్ వర్క్ అంతే. సో వెంటనే నవదీప్ ఏంటి ఇప్పుడు దాని గురించి పంపంటావు, నీకు 300K ఫాలోవర్స్ దాని గురించి పంపంటావు, అది గొప్పతనమా, అది అడుగుతున్నాను నిన్ను అదేనా అంటే శివకేసి లేదండి మీకు దండం పెడతా రెడ్ ఇచ్చి పంపేయండి అంది. రెడ్ ఇచ్చి పంపేయండి అనగానే వెంటనే ఇటు తిరిగి ఎట్టేస్తావు రెడ్, అసలు నువ్వెవరు రెడ్ అని చెప్పి అక్కడే రెడ్ ఇవ్వటానికి నువ్వెవరు అయ్యని చెప్పి అట్లా ఇటు తిరగాల్సింది. వెంటనే నవదీప్ ఇప్పుడు తను అంది కదా ఎలా ఇస్తారంటే అతను ఆర్గ్యూ చేయి అని చెప్పి అప్పుడు ఆర్గ్యుమెంట్ ఇచ్చాడు. ఆయన చెప్పేది ఏంటి బేసిక్గా తనకు వచ్చేసి తిని చేసేయాల్సింది తిరిగి. అప్పుడు కొంచెం ఇంప్రెసివ్గా ఉండేవాళ్ళేమో, బట్ స్టిల్ నాకున్న డౌట్ ఏంటంటే వాళ్ళు వర్కౌట్ అయ్యి ఉంటే ఏదైనా ఒక గ్రీన్ అని వచ్చేదేమో, బట్ వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారేమో తన కేసులో అనిపించింది కానీ, బట్ స్టిల్ ఆపర్చునిటీస్ అయితే చాలా వచ్చినాయి, యూజ్ చేసుకోలేదేమో అనిపించింది. వెంటనే షీ వెరీ బోరింగ్ అన్నారు. అక్షయ్ ఏమో బీయింగ్ ఏ హోస్ట్ మీరు ఎలా అండి అవాల్యుయేట్ చేయడానికి, మీరు ఎవరండి అవాల్యుయేట్ చేయడానికి అంటే నేను జ్యూరీలో పార్ట్ కూడా అని చెప్పింది ఆవిడ. సో అది లాస్ట్ ఇయర్ చెప్పారు స్పెసిఫిక్గా జ్యూరీలో కూడా పార్ట్ అని చెప్పి. నేను ప్రూవ్ చేసుకోవాలి, మీరు ఎందుకు రెడ్ ఇవ్వమంటున్నారంటే నీ ఆర్గ్యుమెంట్ నాకు నచ్చలేదు అందుకని రెడ్ ఇవ్వమంటున్నాను అని చెప్పి ఆవిడ చెప్తా ఉన్నారు. సో నవదీప్ కూడా రెడ్ ఇచ్చారు. వెంటనే షీ కంగ్రాచులేషన్స్ ఐఎమ్ హ్యాపీ అయ్యి అని చెప్పి అది కొంచెం ఆ పోకింగ్ అదంతా కంటెస్టెంట్ని టెస్ట్ చేయడానికి పోక్ చేయటం ఒకటి ఐ అండర్స్టాండ్ కానీ కంటెస్టెంట్కి రిజల్ట్ ఇచ్చేసిన తర్వాత పోకింగ్ ఎందుకన్నది నాకు అర్థం కాల. అక్కడ శ్రీముఖ్ గారు కానీ జడ్జెస్ కానీ రాంగ్ అయిపోతున్నారు. రిజల్ట్ ఇచ్చేమని తను టెస్ట్ చేయడానికి చేస్తున్నారు అనుకోండి పోకింగ్, నాలో నీకు యాంగిల్ తీయాలి, కోపం తీయాలి, ఏదో తాపత్రయపడుతున్నాను అనుకోండి, పోక్ చేయండి, నాకు కొట్టండి తిట్టండి, దట్స్ ఓకే, నీళ్ళు కొట్టండి ఏదో చేయండి. రిజల్ట్ ఇచ్చేసేటప్పుడు అయిపోయింది ఆ పోకింగ్ అన్నెసరీ కదా, అదే నాకు అర్థం కాల. అదే బిందు మాధవ్ గారు కూడా రెడ్ ఇచ్చారు. అభి గ్రీన్ ఇస్తేనే ఉంటావు లేదంటే ఉండవు, నువ్వు వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి, మళ్ళీ దగ్గరికి వెళ్ళి అది కూడా ఆపర్చునిటీ, ఎన్ని ఆపర్చునిటీసే. సో నేను రియాలిటీ మాట్లాడడానికి వచ్చా అన్నాడు అభి దగ్గరికి వెళ్ళి. అభిజిత్ ఏమో నువ్వు అనుకుంటున్నావు తప్పితే అది రియాలిటీ కాదు, నువ్వు సరిగ్గా మాట్లాడలేదు అంటే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారంటే బోరింగ్గా ఉన్నావు, అసలు మ్యాటర్ లేదు అందుకే రిజెక్ట్ చేస్తాను. యాక్చువల్లీ టాపిక్ ఏమి ఇచ్చారు సార్, అసలు నాకేం టాపిక్ ఇవ్వలేదు కదా అంటే అభిజిత్ అంటే ఐ సెట్ మమ్మల్ని రోస్ట్ చేయమన్నాను కదా, మమ్మల్ని రోస్ట్ చేయలేదు, తన టాపిక్ ఇచ్చింది చేయలేదు అంటే తినేమో తను ఫీల్ అవుతుంది కదా అందుకని చేయలేదంటే నీ జాబ్ ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చి ప్రూవ్ చేసుకోవటం అంతే అనగానే అక్షయ్ బేసిక్గా రీజన్ లేకుండా నన్ను రిజెక్ట్ చేసే రైట్ మీకు ఉందంటారు అనగానే వీళ్ళందరూ రీజన్ లేకపోవడం చూసే వాళ్ళకి అర్థమవుతుంది అన్నారు. సో నాకైతే మాత్రం ఆపర్చునిటీ ఇచ్చారు, ఆపర్చునిటీ లేదు ఇవ్వలేదు అన్నది రాంగ్ అనిపించింది. సో ఆపర్చునిటీ అయితే ఇచ్చారు, రీజన్ ఉందంటే ఉంది. సో రోస్ట్ చేయమన్నారు, రోస్ట్ చేయలేకపోయారు, బట్ వాట్ ఎవర్ ద రీజన్స్ అది ఇక్కడ ట్రిమ్ చేసి ఎడిట్ చేస్తే ఐ డోంట్ నో అక్షయ్ సైడ్ నుంచి, బట్ ఇది మ్యాటర్. దాని తర్వాత అక్షయ్ ఆనెస్ట్లీ బిగ్ బాస్కి 20 మంది కూర్చోబెట్టి యూ డోంట్ డూ టాస్క్ అలా అంటారు కదా, ఆ సీక్రెట్ టాస్క్ అయినా లవ్ టాస్క్ అయినా లవ్ ట్రాక్ అయినా బిగ్ బాస్ ఏదో ఒక క్లాస్ క్రియేట్ చేసి అక్కడ ఇస్తాడు కదా అనగానే లవ్ ట్రాక్ అనగానే వీళ్ళు మళ్ళీ లవ్ ట్రాక్ ఏంటి, లవ్ ట్రాక్ ఏం బిగ్ బాస్ క్రియేట్ చేయడే. సో బిందు వెంటనే యూ గాట్ ద షో కంప్లీట్లీ రాంగ్, నువ్వేదో షో స్క్రిప్ట్ అనుకుంటున్నావు, అలా కాదమ్మా. సో మేము 4 ఇచ్చాం నీకు రోస్ట్ చేయడానికి, నువ్వు ఒక్కరు కూడా రోస్ట్ చేయలేదు. అక్షయ్ అంటే రోస్ట్ గాల్లో చేయలేం కదంటే బిందు అరే మీ అందరూ ఇక్కడ ఉన్నాం కదా మనుషులమే కదా మమ్మల్ని కదా చేయమన్నావు అని చెప్పి. మేబీ అక్షయ్ వేరే ఏమైనా రోస్ట్ చేయడానికి వేరే పాయింట్ మనిషి తిరియటమా లేదంటే ఇంకోటి ఏమైనా ఉంటే అది కొంచెం ఎలా రోస్ట్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలేమో, ఐ డోంట్ నో. బట్ హిందీలో ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం, ఒక మనిషి వచ్చి వేరే వాళ్ళని రోస్ట్ చేయటం ఇవన్నీ. సో అక్షయ్ ఇక్కడ కూడా వెంటనే డైలలామా అనేదో అన్నాడు పాపం. సో నవదీప్ వెంటనే అది డైలలామా కదమ్మా డెలిలు అనగానే అదంటే దీన్ని అంటారు రోస్టింగ్ అంటే వెంటనే మళ్ళీ అలాగే ఆపోజిట్ పర్సన్ కావాలంటే ఇప్పుడు దాకా నీకు ఇచ్చింది అదే నువ్వు చేయలేదు అని చెప్పి సో పంపించేశారు. సో 3 members ట్రయింగ్ టు పుల్ కంటెంట్ ఫ్రమ్ మీ అది అని చెప్పి మీరు నా నుంచి కంటెంట్ పుల్ చేస్తానంటే ఓకే బాయ్ అని చెప్పి పంపించేసిన తర్వాత అప్పుడు శ్రీముఖ్ ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేస్తాడు, డెఫినెట్గా చేస్తాడు, ఆల్రెడీ చేశాడు, వాళ్ళకి అర్థమైంది చేస్తాడని చెప్పి బయటికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశాడు. వీళ్ళు ఎక్కడ చోట దొరుకుతారు, అది దొరకటం ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏదో మాట్లాడింది ఏదో తీసుకొని వాళ్ళని అప్పుడు రోస్ట్ చేస్తాడు తనకు ఇప్పుడు లోపల అక్కడ వాళ్ళు పవర్ఫుల్, బయటకు వచ్చిన తర్వాత తన ఛానల్ తన పేజ్ ఉన్నప్పుడు తన పవర్ఫుల్ అవుతాడు చేస్తాడు. బట్ ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అంటే వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్లోకి తెల్లడు కదా, బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా,
నెక్స్ట్ గాయత్రి వచ్చారు హైదరాబాద్, మాట్లాడదాం. సో ఆవిడ హైయర్ స్టడీస్ కంప్లీట్ చేసి కెనడా నుంచి వచ్చేసారంట. సో ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్, 100 kgs ఉండేవాళ్ళు, చాలా కష్టపడి 45 kgs తగ్గారు. శ్రీముఖి వై బిగ్ బాస్ అంటే, నేను సింగిల్, అంటే వాళ్ళ పేరెంట్స్ విడిపోయారు, సో సింగిల్ మదరు, తను ఏం చేసి సొసైటీ నుంచి ఎలాగా పిల్లలు అన్నది ఎలా అవుతారు, లేదా మదర్ అనేది ఎలా అవుతారు అన్నది అందరికీ తెలియాలి అనగానే బిందు దానికోసం కాదు కదా. సో ఏంటో ఇవన్నీ కష్టాలు ఇవన్నీ ఓల్డ్ అయిపోయినాయి. ఒకప్పుడు కష్టాలు ఇవన్నీ చెప్పుకుంటే ఓకే, మన పార్ట్ ఆఫ్ ద లైఫ్లో మనం కష్టాలు చెప్పుకోవటం వేరే, ఈ కష్టాలు తెలియాలని చెప్పి వెళ్ళటం వేరే. మనం కష్టాలు పడ్డాము, సో మన స్టోరీ అన్నది వేరే, ఇది వేరే, ఇది రాంగ్ వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ గాయత్రి, నా జెన్యూనిటీ లోపల ఎలా ఉంటుంది, నేను బయట అంత జెన్యూన్గా ఉన్నాను, లోపల కూడా అలాగే ఉంటాను లేదా నాకు తెలుసుకోవాలంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఎలా పంపిస్తారు. సో ఇక్కడ యాక్చువల్గా రిజెక్ట్ అయిపోవాలి, కానీ రిజెక్ట్ అవ్వాలా. నాకు ఇలాంటివి చూస్తున్నప్పుడే వస్తూ ఉంటాయి డౌట్లు. టాస్క్ ఇచ్చారు, బాత్రూమ్ క్లీనింగ్ చేయమని చెప్పి. సో శ్రీముఖి మీద సినారీలు ఇచ్చారు. శ్రీముఖి అలిగిందని, శ్రీముఖి తనను నామినేట్ చేసిందని, తన శ్రీముఖిని నామినేట్ చేసిందని, ఇప్పుడు శ్రీముఖి ఫ్రెండ్ అని అట్లయితే ఇచ్చారు. కొంచెం చేశారు. చేసిన తర్వాత డిఫరెంట్ సిచ్యువేషన్ ఇచ్చారు. చేసిన తర్వాత అభి గారేమో వెరీ స్ట్రాంగ్, చూద్దాం అనిపిస్తుంది అని చెప్పి గ్రీన్ ఇచ్చారు. నాకు ఆనెస్ట్గా అంత అనిపించలేదు చెప్పాలంటే, అంత బాగా పర్ఫామ్ చేయగలరు అని అనిపించలా. మేబీ నేను రాంగ్ అయి ఉండొచ్చు, నేను ఫర్దర్గా షో చూసినప్పుడు నాకు అర్థమవుతుంది. బిందు ఏమో పర్సనల్లీ ఎక్స్పెక్టర్ అన్నది కనిపించట్లేదు అని చెప్పి రెడ్డి ఇచ్చారు. నాకు అట్లాగే అనిపించింది. అంటే అపార్ట్ ఫ్రమ్ ఆ ఒక సినారియో తప్పితే నాకు అంత స్ట్రాంగ్గా, అంటే బిగ్ బాస్కి వెళ్ళడానికి అంత రీజన్గా, అంత స్టోరీ తెలియాలి అలా అనిపించలేదు. సో ఐ హోప్ ఐఎమ్ రాంగ్. సెలెక్ట్ అయ్యారు కాబట్టి లెట్స్ సీ. రెడ్ ఫర్ ఇచ్చారు, నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, 2 గ్రీన్స్ ఇచ్చారు. నిజంగా 2 గ్రీన్స్ డిజర్వింగ్గా అన్నది అక్కడ పాయింట్. ఐ డోంట్ నో. నెక్స్ట్ గోల్డెన్ ఛాన్స్ అని చెప్పి పోతురాజు, పూజిత, సాగరిక, చరణ్, షర్మిత అని చెప్పి ఒక 4 డగ్గడ తీసుకొచ్చి జుమ్మని ఒక గ్లింప్స్లో తీశారు. ఇక్కడ మనం పాయింట్ మాట్లాడుకోవాలి, ఎస్పెషల్లీ పోతురాజు కోసం. ఇది ఇంపార్టెంట్. పోతురాజు ఒక యాక్టర్గా, ఫార్మర్గా, సో అమ్మంటే ఇష్టం అవన్నీ చెప్పారు. బిగ్ బాస్ దేనికి అంటే మరి బిగ్ బాస్ దేనికి అమ్మతో ఉండొచ్చు కదా అని బిందు మాధవ్ గారు అన్నారు. పోతురాజు, మా అమ్మ కోరిక అండి, నన్ను టీవీలో చూడాలి చనిపోయే లోపల అని చెప్పాడు. ఇది ట్రూ అయి ఉండొచ్చు, తప్పులేదు అందులో. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే, బిగ్ బాస్ అంటే ఇప్పటికీ బయట ఇదొక సింపతి గేమ్, ఒక సింపతి స్టోరీ. అంటే ఎవరికైనా ఒక బ్యాక్ స్టోరీ సింపతిగా ఉంటే, అంటే వచ్చిన ఒకటి వరకు మా అమ్మ కోసం ఆడుతున్నా, నా కూతురి కోసం ఆడుతున్నా, నేను వాళ్ళ కోసం ఆడుతున్నా, వీళ్ళకి మా నాన్న కోసం, ఇట్లాంటివన్నీ చెప్పటం వల్ల ఏమవుతుందంటే సింపతి గేమ్ అయిపోతుంది. సో పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్ రైట్ నౌ. అంటే ఈ టైంకి మాత్రం అస్సలు సింపతిని తీసుకునే ఉద్దేశం ప్రజలకు లేదు. ఎవరికైనా రియల్గా కష్టాలుండి వాళ్ళు చెప్పినా కూడా కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్ కూడా లేదు. అలా గేమ్ ఎవాల్యుయేట్ అయిపోయింది. సారీ, గేమ్ అలాగా రైట్ వర్డ్ యూస్ చేసినా ఏంటో వాడారు, అలాగా గుర్తు రావట్లే పదం అన్నది. గేమ్ అలా పెరిగిపోయింది. అలా పెరిగిపోయినప్పుడు ఇంక గేమ్ అంత ముందుకు వచ్చేసినప్పుడు పీపుల్ వాటి పాత స్టోరీలు కనెక్ట్ అయినప్పుడు ఇలాంటివి చెప్పుకోవడం వల్ల యూజ్ ఉంటుంది. వెంటనే ఇలాంటి చెప్పుకోవడం వల్ల ఏంటంటే, ఇప్పుడు నీకు ఆ స్టోరీ చూసి పంపించాలా అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ మీనింగ్ కొంచెం ఇదిగా ఉన్నారు, టఫ్గా ఉన్నారు. ఇది జరగదు. సో పోతురాజు కేసులో అది అయింది. ఇది కాకుండా అంత ఇంక వెంటనే చెప్పంగానే ఇంక ఇటు వెళ్ళిపోయారు, ఇంక రిజెక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ పూజిత, సో ఈ బయటికి రావాలి, అందరూ బయటికి రావాలి, ఏదో చేయాలి, సో ఇన్స్పైర్ అవ్వాలి, నేను ఇన్స్పైర్ అవుతానని చెప్పి ఏదో ఫీలింగ్ అంత ఏదో చెప్పారు. సో తంది మనకేం కంప్లీట్గా చూపించలేదు. చరణ్ బ్యాక్ స్టాబర్ అనేది శ్రీముఖికి ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ ఉన్న నలుగురిలో ఎవరికొకరు బ్యాక్ స్టాబర్ ఇవ్వాలి అంటే శ్రీముఖికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎందుకంటే టాటూ వేసుకునే టైంలో ఆవిడ గేమ్ని బ్యాక్ స్టాప్ చేసిందని చెప్పారు. సో అది కనెక్ట్ అవ్వలేదు నాకు కూడా. సో ఆబ్వియస్గా ఆపర్చునిటీ ఇచ్చారనిపిస్తుంది. ఇలాంటివన్నీ అయినప్పుడు ఆపర్చునిటీ ఇస్తారనిపిస్తుంది. సో ఎవరిని బ్యాక్ స్టాప్ చేశారన్నది కరెక్ట్గా చెప్పగలిగుంటే కొంచెం పేలేదు. నెక్స్ట్ సాగర్కి అని చెప్పి ఆవిడ అబ్రాడ్లో డాక్టర్ చదవడానికి వెళ్ళారు. అక్కడ ఎవరో అబ్బాయి వీడియోలు తీశాడు, ఏదో సంథింగ్ ఒక స్టోరీ జరిగింది. అగైన్ చేంజ్ అయ్యాను, కాలేజ్ ఎగ్జామ్ ఫెయిల్ అయిందని చెప్పి అగైన్ ఒక సాడ్ స్టోరీయే. బట్ వాళ్ళు అది తీసుకునే దాంట్లో లేరనిపించింది. నెక్స్ట్ శ్రీముఖి వెంటనే ఇప్పుడు పోతురాజు గురించి మాట్లాడారు. ఎమోషనల్ నువ్వు చెప్తే మేము కరిగిపోయి నేను తీసేసుకోవాలా అని చెప్పి. దాని తర్వాత షర్మితనే ఎవరో బాక్స్ లోపల చికెన్ ఏవో పెట్టారు. ఆవిడ అసలు టచ్ చేయడానికి కూడా ఇది అవుతున్నారు. మరి అలాంటప్పుడు ఎలా తీసుకుంటారు? తీసుకోరు కదా, అదొక ఆపర్చునిటీని కదా. నేను చెప్పేది ఏంటంటే, చూడంగానే వీళ్ళకి టైం ఇవ్వలేదేమో మనం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే వీళ్ళు చెప్పిన 5 minutesలో వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా, ఇంపార్టెంట్గా, ఓకే బాగుంది అనుకుంటే కంటిన్యూ చేసేవాళ్ళు. అది లేకపోతే ఏం కంటిన్యూ చేస్తారు? అక్కడ జరిగింది అదే. సో ప్రతిసారి నేను జడ్జెస్ని తప్పు పట్టలేము మనం. కొన్నిసార్లు వాళ్ళ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ రాంగ్ ఉన్నా వాళ్ళు కూడా రైటే, వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించినప్పుడు వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు. బట్ ప్రూవ్ చేసుకుంటే ఫర్దర్గా వెళ్ళేది. ప్రూవ్ చేసుకున్నప్పుడు అక్కడ ఆగిపోతారు కదా, ఇంకా అంతకుమించి ఇంకెళ్ళాల్సిన నెసిటీ ఉంటుంది. నెక్స్ట్ రుచిత వచ్చారు వరంగల్. రుచిత నాకు
చాలా ఇంప్రెసివ్గా అనిపించారు. కాకపోతే ఒక తప్పు చేశారు, చెప్తా. ఓల్డ్ ఉమెన్ గెటప్లో వచ్చారు, న్యాచురల్గా అనిపించింది. లాంగ్వేజు, మాట తీరు అంతా చాలా బాగుంది, చాలా బాగా మాట్లాడారు. కానీ ఇక్కడ ఏం చేశారంటే అంతా బాగా చేసిన కూతురు వచ్చిన మనవరాలు వచ్చిందని చేసిన తర్వాత అభిజిత్ దగ్గర వైపు తిరిగి, అవగానే బిడ్డ, సో నేనంటే ఈ కష్టపడతా, పనులు చేస్తా, ఇవన్నీ చేస్తాను, సో నాకంటే నడువు నొప్పి, సో నాకు ఈ గేమ్స్ ఆడని కావదు, నీకేమైంది, నువ్వెందుకు ఆడలేదు, అయినా గెలిచినావులే తీ, అది ముఖ్యం అని చెప్పి. ఇది ఇన్సల్టింగ్గా ఉంది. మీరు ఇన్సల్ట్ చేశారు స్ట్రైట్ ఫార్వర్డ్ జడ్జిని. అది ఏమీ లేకుండా ఎందుకు ఇన్సల్ట్ చేశారో నాకు అర్థం కాల. లేదంటే 3కి 3 గ్రీన్స్ కొట్టేది ఈ అమ్మాయి. అంత ఎనర్జీ కనిపించింది, అంత జోష్ కనిపించింది, అన్ని తెలివితేటలు కనిపించినాయి, సూపర్గా అసలు రఫ్ ఆడించింది అన్నట్టుంది. జస్ట్ అభిజిత్ని మీరు త్రూ అవుట్ ద అమ్మాయి ఆడిషన్ గమనిస్తే అభిజిత్ చాలా సీరియస్గా అలా కూర్చున్నాడు అంతే. చూడండి, అసలు ఎందుకు అది చేయాలన్నది నాకు అర్థం కాల. ఎందుకు అది హిట్ చేయటం అభిజిత్ని? జడ్జెస్ని ఎవరిని ఊరికి హిట్ చేయడు. ఈవెన్ వాళ్ళు మనల్ని పోక్ చేయమన్నా కూడా మనం పోక్ చేయకూడదు. చేసినా అంటే ఇప్పుడు తనకి రోస్ట్ చేయమన్నారు కాబట్టి తన క్వాలిటీ అది కాబట్టి ఇంకా తప్పదు. కానీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ టాస్క్ ఏది ఇచ్చి చేసినప్పుడు కూడా మన కాంపిటేటర్స్కి సంథింగ్ ఏదో ఉండాలి, ఒక ఆన్సర్. ఇక్కడ ఏమి చేస్తేనే చేయాలా వద్దని డైలమాలో ఉన్నప్పుడు, అక్షయ్ ఇప్పుడు చేయాలా వద్దని డైలమాలో ఉన్నప్పుడు చేయమంటేనే, ఇక్కడ ఏం చేయకుండానే, ఏం అడగకుండానే మీరు అభిజిత్ని ఊరికి పొడిస్తే అభిజిత్ ఎందుకు ఊరుకుంటాడు? అది చేయకుండా ఉంటుంటే కనుక అభిజిత్ కూడా ఇంప్రెస్ అయ్యి 3కి 3 గ్రీన్స్ వచ్చి ఇప్పుడు టాప్ 15లో ఉండేవాళ్ళు. మిస్ నాకన్నీ చూడంగానే డ్యూడ్ ఏంది డ్యూడ్ ఎట్లా చేసేవారు అనిపించింది అమ్మాయి. నవదీప్ అంటే బిందుమాధ గారు ఆడపుల్లివా, మీ మనవరాలు ఆడపుల్లి అంటే ఆడపుల్లానే ఉండాలి, నువ్వు కూడా ఆడపుల్లివా అంటే ఆడపుల్లానే ఉండాలి ఈ కాలంలో పిల్లలు అది అని చెప్పి దాని తర్వాత వెళ్ళిపోయింది, మనవరాలను పంపించాను. నేను అండ్ అక్కడి నుంచి మ్యూజిక్ అని చెప్పి రాజమండ్రి వచ్చింది స్టేజ్ మీదకి. మళ్ళీ డ్రెస్సు మళ్ళీ చేంజ్ చేసుకొని ఫుల్ వైబ్, ఎనర్జీ, డ్యాన్స్, సో ఎంటర్టైన్మెంట్ చేసే ఎక్స్పెక్టర్ అన్నీ ఉన్నాయి, అన్నీ కనిపించినాయి ఆ 10 నిమిషాల్లోనే. సో తనకు కొద్దిగా ఇన్సెక్యూరిటీ ఉండేదంట. హైయర్ స్టడీస్కి హైదరాబాద్ వచ్చిన తర్వాత బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత తను సపోర్ట్ కోసం, మనీ కోసం పాంప్లెట్స్ పంచడం ఇవన్నీ చేశారు. కోవిడ్ వచ్చింది, సో చాలా భయంకరంగా యాక్టర్ అయిపోవాలని చెప్పి అప్పుడు డిసైడ్ అయిపోయారంట. ఆడిషన్స్ ఇచ్చాను, రిజెక్షన్స్ వచ్చినాయి, అన్నీ కామనే. అన్నపూర్ణ స్టూడియో నుంచి మనం బయటకు వస్తారు, ఇప్పుడు అదే అన్నపూర్ణ స్టూడియో నుంచి మనం ఈరోజు ఆడిషన్ ఇస్తున్నాం అది అని చెప్పారు. నా జర్నీ చూసి నేనే ఇన్స్పైర్ అవుతా అన్నారు చూసారా, ఇది మాట. యాక్చువల్గా ఇలాంటివి విన్నప్పుడు అరే ఇది నాది కదరా, రెండోదా నేను ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కదరా అనేది సో అనిపిస్తుంది మళ్ళీ చాలామందికి. నా జర్నీ చూసి నేను ఇన్స్పైర్ అవుతా, సో అదొకటి మాట చెప్పారు. సో నా సినిమాకి నేనే హీరో లాంటిది అనమాట. బిందు వెంటనే ఐ లవ్ దట్ అన్నారు. పేర్లు ఇవన్నీ పర్ఫెక్ట్గా పడ్డాయి. శ్రీముఖి నీ లైఫ్లో ఏమైనా హీరో ఉన్నాడా అంటే 3 గ్రీన్స్ ఇస్తే చెప్తానన్నారు. అంటే అయి ఉండొచ్చు. ఫిజికల్లీ స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ అని చెప్పంగానే సరే అయితే టైర్ ఫ్లిప్ చేయని చెప్పారు. ఆ టైర్ ఫ్లిప్ చేసుకుని మొత్తం అంతా స్ట్రాంగ్గా మాట్లాడుకుంటా స్ట్రాంగ్గా ఎనర్జీ అన్నది ఎక్కడ డ్రాప్ అవ్వలేదు అమ్మాయి ఆడిషన్లో. దాని తర్వాత అభిజిత్ మీరు చూసుకుంటే సీరియస్గానే ఉన్నాడు. డాడ్ మీ ఫాదర్తో రిలేషన్షిప్ ఏదో రాసినట్టున్నారు నాకు తెలిసి. సో డాడ్ అంటే గౌరవం, బట్ అమ్మ అంటే ప్రేమ. డాడ్ అంటే ఎందుకు చూపించలేదంట ఇప్పుడు ప్రేమ. సో ఆయన జర్నీ ఇష్టం. సో అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యారు. సేమ్ మనలో చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్లో కనెక్ట్ అయ్యే మాట ఇది. డాడీ ప్రేమ చూపిరు కానీ 0 నుంచి స్టార్ట్ అయ్యారు, ఆ గౌరవం ఉంటుంది, ఆ రెస్పెక్ట్ ఉంటుంది అని చెప్పి. సో అనగానే ఇప్పుడు ఏంటి మీ డాడీ కోసం ఏమైనా వచ్చావా అంటే లేదు నా కోసం వచ్చా. రైట్ అంతే, నా కోసం వచ్చా. అవి అంటే నువ్వు ఇంతకుముందు అన్నావు కదా ప్రైడ్ అని చెప్పి. అభిజిత్ ఏమన్నాడంటే మీ ఫాదర్ నీకు వేరే రకంగా ప్రేమ చూపిస్తున్నారేమో అనగానే అవునా సరే నేను ఆ యాంగిల్లో ఆలోచిస్తా అన్నారు. ఓకే నెక్స్ట్ అభిజిత్ నామినేట్ చేయమని చెప్పి మళ్ళీ అసలుకే అభిజిత్ హైలో ఉన్నాడు. ఇక అభిజిత్ నామినేట్ చేయమని టాస్క్ ఇచ్చారు. ఫుడ్ తినేసాడు. అభిజిత్ నామినేట్ చేయగానే ఇంకా వాళ్ళిద్దరు కాసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. అభిజిత్ ఆల్రెడీ సీరియస్ మోడ్లో ఉన్నాడు కాబట్టి దాన్ని ఫన్నీగా తీసుకోవాలి, కొంచెం సీరియస్గా తీసుకున్నాడు. దాని తర్వాత శ్రీముఖి వచ్చి నేను తిన్నా అనగానే అభిజిత్కి అపాలజీ చెప్పాలంటే అపాలజీ ఏం అవసరం లేదని చెప్పి ఓవర్ కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నావు అని చెప్పి, కొంచెం ఎక్కువ అవుతుంది ఓవర్గా కనిపిస్తున్నావు అని చెప్పి కొంచెం పెద్ద ఇంగ్లీష్ మాట కూడా ఏదో మాట్లాడాడు ఆయన. సో నెక్స్ట్ బిందుమాధ గారు మన లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ చూసి వచ్చాం, సో అది వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి ఓవరాల్గా ప్యాకేజ్ బాగుంది, స్ట్రాంగ్ కంటెండర్ అనిపిస్తున్నాం. నాకు గ్రీన్ ఇచ్చారు. నవదీప్ కూడా సో ఎనర్జెటిక్గా ఉంది, యాక్టింగ్, ఫిజికల్ టాస్క్, సో ఒపీనియన్ కూడా బాగానే వచ్చింది. హౌస్కి సరిపోతావు, ఏదో ఒక ఒపీనియన్ బాగానే చెప్పు, అది పాజిటివ్ అంటే గుడ్డ బెడ పక్కన పెట్టి సరిపోతావు అని చెప్పి ఆయన గ్రీన్ ఇచ్చారు. అభిజిత్ వచ్చేపటికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఉంది, బాగానే ఉంది కానీ కొంచెం ఓవర్గా కనిపిస్తుంది. ప్రపంచంలో నేనే అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ప్రపంచంలో నేనే కరెక్ట్, నేనే బెస్ట్ అనుకోవడం కరెక్ట్ కాదు అనగానే రుచిత ఐఎమ్ లెర్నర్ అంది. అనగానే అవునా యూ నీడ్ టు ప్రూవ్ అని చెప్పి రెడ్ ఇచ్చారు. ఇక్కడ కనుక తనకి ఫస్ట్ అభిజిత్కి అది కనుక వేయకుండా ఉండుంటే 3కి 3 గ్రీన్స్ పడేవి.
బెట్ రాసిస్తాను నేను. అంత ఎనర్జీ అంత పర్ఫార్మెన్స్ అమ్మాయి చూపించింది, అందరిని ఇంప్రెస్ చేసింది. ఆ 2 గెటప్లు చేంజ్ చేసుకోవటం అంతా తనకి ప్లస్ అయ్యేవి. బట్ ఇక్కడ మరి అది ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు అలా చేశారన్నది ఇంకా ఆవిడగా తెలియాలి. సో వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అగ్నిపరీక్ష లోపల కొంచెం మంచిగా కొడదాం. మధ్యలో నేను 2 ఎపిసోడ్ రివ్యూ అని రేపు చెప్తా, దాని గురించి రేపు మాట్లాడుకుందాం. రేపు ఇస్తాలేండి, రేపు నైట్ మాట్లాడుకుందాం. అంతే, చలో గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.